న్యూస్ అనాలిసిస్ బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పుతో పలు సంఘాల బీసీ నేతలు రోడ్డెక్కారు. అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలపై సీరియస్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి బీసీలను మరోసారి మోసం చేశారని ఫైరవుతున్నారు. నేడు టీఆర్పీ పార్టీ తెలంగాణ బంద్ కొనసాగిస్తుండగా ఆర్ కృష్ణయ్య ఈ నెల 14న బంద్ పిలుపునిచ్చారు. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకు వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఎల్ మా ఎడిటర్ భరత్ డిస్కషన్. భరత్, బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పుతో బీసీ నేతలు వాళ్ళు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అసలు సిచ్యువేషన్ ఎలా? సో ఒక రోజు అయింది, 24 అవర్స్ అయింది. బట్ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన క్లారిటీ అయితే రాలేదు. ముఖ్యమంత్రి దీని మీద రివ్యూ మీటింగ్ పెడతారన్నారు. బట్ ఆర్డర్ కాపీ హైకోర్టు నుంచి ఇంకా అందుబాటులోకి రాలేదు. సో బహుశా రాష్ట్ర ప్రభుత్వం కూడా సోమవారం వరకు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు. ఈలోపు జాతీయ రహదారుల దిగ్బంధము లేకపోతే బంద్ చేస్తామని చెప్తున్నాయి. బట్ అల్టిమేట్గా ఇప్పుడు మూడే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సుప్రీంకోర్టులోకి వెళ్ళి స్టే వేకేట్ చేయించడం, లేదా హైకోర్టులో కేసు అయ్యేంత వరకు 3 నెలల పాటు ఊరుకోవడం, లేదా 42% రిజర్వేషన్ లేకుండానే ఎన్నికలు నిర్వహించడం. మాట్లాడదాం. మనతో పాటు జయప్రకాష్ నారాయణ గారు, మాజీ ఐఏఎస్ అధికారి, లోక్సత్తా అధినేత, అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఐఏఎస్ అధికారి, బీసీ ఎంపవర్మెంట్ గురించి పోరాడుతున్న నరహరి గారు, ఇద్దరు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా జేపీ గారు, సో ఏంటి రిజర్వేషన్ సంబంధించి తెలంగాణలో రగడ జరుగుతోంది, ప్లస్ ఓవరాల్గా 50% రిజర్వేషన్ల పరిమితి పెంచాలి అని చాలా రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్ వస్తుంది. బీహార్లో ఇదే పరిస్థితి, ఒక తమిళనాడులో మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది. మన మహారాష్ట్రలో కూడా కొట్టేశారు. ఏంటి మీ వైఖరి ఏంటి? రిజర్వేషన్ల వల్ల పొలిటికల్ కానీ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వల్ల లాభం ఉంటుందా? భరత్ గారు, 3 అంశాలు. ఒకటి సాంకేతిక అంశం. ఉదాహరణకు హైకోర్టులో నాకు అర్థమంతరం చర్చకు అంశం ఏంటంటే గవర్నర్ సంతకం పెట్టకుండా చట్టం మారుతుందా లేదా అని చెప్పాను. జీవో ద్వారా చట్టాన్ని మార్చవచ్చా. రెండోది రాజ్యాంగపరమైనది. మీరు చెప్పిన 50% రిజర్వేషన్ పరిమితి రాజ్యాంగపరమైనటువంటి అంశాలు. అంతకంటే ముఖ్యమైనది చర్చలో రానటువంటి అంశం నిజమైనటువంటి ఎంపవర్మెంట్, రాజ్యాధికారం అంటే ఏమిటి? అలంకారప్రాయమైన పదవుల నిజంగా స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఇవ్వటము, వనరులు ఇవ్వటము, పూర్తిగా బాధ్యత పెట్టమా? ఈ 3 అంశాలు చర్చించాలి. ఈ సాంకేతిక అంశం తీసుకున్నట్టయితే మరి ఒక చట్టాన్ని మీరు జీవో ద్వారా మార్చండి. గవర్నర్ సంతకం లేకుండా నేను ఎక్కడో ప్రభుత్వంలో కొందరు మంత్రుల ప్రకటన చూశాను. మరి సుప్రీంకోర్టు తమిళనాడులో కేసులో వచ్చినట్టు తీర్పు వల్ల గవర్నర్ సంతకం లేకుండా చట్టం మారినట్టే అని. అంటే అరాచకత్వం వచ్చినట్టు లెక్క. మనకు ఒక రాజ్యాంగం అన్నది, రాజ్యాంగబద్ధ వ్యవస్థ ఉన్నది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో లెజిస్లేచర్, చట్ట నిర్మాణ వ్యవస్థ, శాసన నిర్మాణ వ్యవస్థ అంటే రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఉంటే శాసనమండలి, రాష్ట్ర గవర్నర్. జాతీయ స్థాయిలో లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. అంతేగాని శాసన నిర్మాణం రాష్ట్రపతి లేకుండా, గవర్నర్ లేకుండా ఉండదు. సరే, గవర్నర్ పదవులు వద్దా కాదా వేరే విషయం. నేను గవర్నర్ పదవులు అనవసరం చాలా కాలం నుంచి వాదిస్తున్నాను, అది వేరే విషయం. ఆ పని తెచ్చుకుంటే మన రాజ్యాంగ వ్యవస్థ మార్చుకుంటే అది వేరే విషయం. కానీ గవర్నర్ సంతకం లేకుండా చట్టం మారిందంటాం అని చెప్పి హాస్యాస్పదమైనది. సుప్రీంకోర్టు ఆ కేసులో కూడా తప్పు తీర్పిచ్చింది. గవర్నర్ నిర్దిష్టమైన కాలపరిమితి పెట్టి ఆ సమయం లోపల కనుక మీరు చేయకపోతే మేము ఊరుకోమని చెప్పని గట్టిగా అన్నట్టయితే 3 ఉన్నాయి గవర్నర్ చాయిసెస్. అయితే ఆయన దాన్ని మళ్ళీ అసెంబ్లీకి మంత్రివర్గాన్ని తిరిగి పంపించవచ్చు, లేదంటే అసెంబ్లీకి పంపించి ఒక సందేశాన్ని పంపించవచ్చు, లేదా భారత రాష్ట్రపతికి నివేదించవచ్చు రాజ్యాంగ పరంగా కానీ, లేకపోతే మన జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి ఉన్నటువంటి కంకరెంట్ సబ్జెక్ట్స్ లో కనుక ఏమైనా జోక్యం అన్నట్టయితే. అంతకుమించి గవర్నర్ పాత్ర లేదు. కాబట్టి మీరు కాలపరిమితిలో చేయాలని చెప్పాల్సింది, అది పొరపాటు చేశారు. సుప్రీంకోర్టు నా దృష్టిలో స్పష్టంగా రాజ్యాంగ విరుద్ధంగా పొరపాటు వ్యవహరించింది. దాని పర్యవసానం ఇప్పుడు ఏమిటంటే అరాచకత్వం వస్తున్నది. మా ఇష్టం వచ్చినట్టుగా చట్టం చేసినట్టే మన మంత్రులు వాదిస్తున్నారు, తప్పది. ఇక రెండోది, చట్టం చేసినా కూడా 50% పరిమితి వర్తిస్తుందా లేదా? మన దేశంలో రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పింది మౌలిక సూత్రం ఏమిటంటే కులం, మతం, ప్రాంతం, లింగ వివక్ష లేకుండా అందరూ అన్ని విషయాల్లో సమానమే. అది బేసిక్ ప్రిన్సిపల్, మౌలికమైనటువంటి సూత్రం. కానీ మనం ఉన్న పరిస్థితుల్లో కుల వ్యవస్థ శతాబ్దాల పర్యంతం వివక్షకు దారితీసిన నేపథ్యంలో అసమానుల మధ్య సమానత్వం చాలా కష్టం. కాబట్టి కొన్ని ప్రత్యేక రాయితీలని రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేశారు. మరి ఈ ప్రత్యేక రాయితీలు, ఈ మినహాయింపులు
మౌలిక సూత్రాన్ని మింగేస్తాయా, లేకపోతే మౌలిక సూత్రం కారణంగా మినహాయింపులు లేకుండా ఉంటాయా? ఇది చర్చ. సుప్రీంకోర్టు దానికి ఒక కేసులో ఒక భాష్యం చెప్పి ఆ రెంటింగ్ సమానం చేసే ప్రయత్నం చేసింది. మనం రాజకీయ పార్టీలు ఎంతైనా తిట్టొచ్చు, తిట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి, మనం తిట్టడం మనందరికీ చాలా మోజు ఈ దేశంలో. కానీ ఈ దేశంలో మౌలికంగా ఈ సామాజిక సంస్కరణలు కావచ్చు, ఈ అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం లాంటి అంశాల్లో అందరినీ కలపడం కోసం ప్రయత్నం కావచ్చు, అన్ని పార్టీలు ఈ దేశంలో గత 75 ఏళ్లుగా 80 ఏళ్లుగా ఏకాభిప్రాయంతో చేసిన మాట వాస్తవం. ప్రపంచంలో చాలా దేశాల్లో బోల్డంత మరి మల్లాగుల్లాలు పడుతున్న ఎన్నో అంశాల్లో, సంస్కరణ విషయాల్లో, ఉదాహరణకి మహిళల గర్భస్రావం చట్టం అమెరికాలో ఇప్పటికే తన్నుకు వస్తున్నారు. మనకు 1971లో చట్టం వచ్చింది ఏకగ్రీవంగా. దానిలో సనాతనవాదులు, మరొకవాదులు, చాంద్రవాదులు గొడవ లేదు, అందరూ అంగీకరించారు. కానీ మన దేశంలో మౌలికమైన సామాజిక సంస్కరణ విషయంలో అద్భుతమైనటువంటి ఏకాభిప్రాయం ఉన్నది. మనం దాన్ని మనం గర్వించాలి, సంతోషపడాలి. ఈ సుప్రీంకోర్టు సమన్వయం చేసింది. అయితే ఏమిటంటే ప్రతినిధుల ఎన్నిక విషయంలో వర్తిస్తున్నదని నాకు అర్థమైనంత కొంత సందిగ్ధత ఉంది. ఇప్పుడు ఈ కేసులో అది తేలుతుంది. ఆ సందిగ్ధత 50% అన్నిటికీ వర్తిస్తుందా, లేకపోతే కేవలం ఉద్యోగాలకి, ఉన్నత విద్యకి మాత్రమే అని చెప్పని చూడడం జరుగుతుంది. మనకి అసలు నిజమైన విషయం, చర్చకు రాని విషయం ఏంటంటే ఈవేళ స్థానిక ప్రభుత్వాల్లో 75% రిజర్వేషన్ ఉన్నాయి. 50% మహిళలకి. గతంలో 3వ వంతు ఉండేవి. మహిళలకి అన్ని వర్గాల్లో ఓపెన్ సీట్స్ లో గానీ, ఎస్సీ బీసీ సీట్లలో గానీ మహిళలకు ప్రాతినిధ్యం ఉంది. కాబట్టి మొత్తం అది 50%. అది కాకుండా మరి ఈ మగవాళ్ళ కేటాయించే సీట్లో మళ్ళీ 50% రిజర్వేషన్ ఉన్నాయి. మహిళలకు ఎలాగో ఉంటాయి దానిలో. అంటే మొత్తం 75%. మరి చాలా ఆర్భాటంగా ఎన్నికలు జరుపుతున్నాం. 30 ఏళ్లుగా ఎన్నికలు జరుపుతున్నాం. చాలా మందిని మేయర్లని, మున్సిపల్ చైర్పర్సన్స్ ని, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ ని, మరి సర్పంచుల్ని, సమితి అధ్యక్షుల్ని, లేకపోతే మండల అధ్యక్షుల్ని మనం పెట్టుకున్నాం. ఉత్సవ విగ్రహాలుగా మార్చేసాం. నిజంగా ఈ వర్గాలకు అధికారం ఇవ్వాలి, సాధికారత కావాలని చెప్పిన మనసుంటే ఖచ్చితంగా ఉండాలి. నేను మొదటి నుంచి వాదిస్తున్నాను, స్థానిక ప్రభుత్వాలకు నిజమైన అధికారం లేకుండా ప్రజాస్వామ్యం వర్ధిల్లదు. జాతీయ స్థాయి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది పైపైన ఉండేదే. నిజమైన ప్రజాస్వామ్యానికి పాఠశాలలో స్థానిక ప్రభుత్వాలు. చివరికి చైనా లాంటి దేశంలో సైతం స్థానిక ప్రభుత్వాల పాత్ర చాలా గణనీయమైనది. మన దేశం నిర్వీర్యమని చెప్పి గట్టిగా నిరంతరం వాదిస్తున్న వాళ్ళనే అక్కడ. పారిశుద్ధ్యం ఇంతవరకు ఏది స్థానిక ప్రభుత్వాలను నామమాత్రం చేస్తారు. నాకు హైదరాబాద్ మేయర్ని తీసుకోండి, ప్రెసిడెంట్ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ వస్తే ఆ విచిత్రమైన నల్లకోటు వేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళటం తప్ప, ఉత్సవగ్రహంగా తప్ప ఏమి పాత్ర లేదు. బ్రిటిష్ కాలంలో స్థానిక ప్రభుత్వాలకి ఆ తెల్లవాళ్లు మనకు ఎక్కువ అధికారం ఇచ్చారు. ఆనాడు మరి రాజేంద్ర ప్రసాద్ గాని, మన మొదటి రాష్ట్రపతి, తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గాని, తొలి హోంమంత్రి సర్దార్ పటేల్ గాని, మనకందరికి ఆరాధ్య దైవం సుభాష్ చంద్ర బోస్ గాని, మన తెలుగునాట మొట్టమొదటి తెలుగు ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి, అదొరకు మెడ్రాస్ ప్రెసిడెన్సీకి ప్రకాశం పంతులు గాని, తొలి భారతీయ గవర్నర్ జనరల్ రాజాజీ గాని, ప్రతి ఒక్కళ్ళు స్థానిక ప్రభుత్వాల్లో ఎదిగిన వాళ్ళు. అలాంటిది ఈవేళ అసలు స్థానిక ప్రభుత్వాలు నామమాత్రం తప్ప పనికి రాకుండా చేశారు. 28 మంది ముఖ్యమంత్రులు ఆ 15-20 ఏళ్ల కాలంలో 1960 నుంచి 1975 ప్రాంతానికి ఎమర్జెన్సీ తర్వాత చంపేశారు చాలా చోట్ల స్థానిక ప్రభుత్వాలు. ఆ 15 ఏళ్లలో 28 మంది ప్రభావితుల ముఖ్యమంత్రులు ఈ దేశంలో స్థానిక ప్రభుత్వాలను చూస్తే, ఇవాళ దేశం మొత్తంలో 30 ఏళ్లలో లింగులుమంటే ఒక్క ముఖ్యమంత్రి వచ్చాడు, ఆ దేవేంద్ర ఫడ్నవీస్. ఎంకే స్టాలిన్ కూడా చెప్పుకోవచ్చు, కానీ ఆయన చెన్నై మేయర్ కావడం వల్ల ముఖ్యమంత్రి ఆడు ఎవరు అనుకోరు. ఆయన తండ్రి కొడుకుగా వచ్చాడు కాబట్టి ఆయన. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేమి సాధికారత? ఉత్సవ విగ్రహాలుగా పదవులు పెడితే సాధికారత? నిజమైన సాధికారత ఇవ్వడానికి ఇష్టం లేదు. ఎంత డ్రామాలు ఆడుతున్నారు ఈ వీళ్ళు కాని వాడు కానీ. కాబట్టి నిజంగా దేశం మీద మమకారం ఉంటే, నిజంగా అణగారిన వర్గాలకు అధికారం కావాలి, ప్రజలకు అధికారం పాత్ర కావాలి అన్నట్టయితే, ఈ కేంద్రీకరణ స్థానంలో 3వ అంచె ప్రభుత్వాలు నిజంగా బలమైన స్వయం ప్రతిపత్తి గల వనరులున్న ప్రభుత్వాలు కావాలి. చైనాలో 51% ఖర్చు పెడుతున్న స్థానిక ప్రభుత్వాలు మన దేశంలో ప్రపంచం మొత్తంలో తక్కువ 3% ఖర్చు పెడుతున్నాయి. అది కూడా డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వ నిధులే. ఫైనాన్స్ కమిషన్ డివల్యూషన్ తప్ప రాష్ట్ర ప్రభుత్వం అసలు విషయం మరుగున పెట్టి సాధికారత మాట్లాడుతున్నారు. దీనిలో సాధికారత లేదు, గోంగూర లేదు, మంచి అబద్ధాలు. నిజమైనటువంటి మనసు ఉన్నట్టయితే స్థానిక ప్రభుత్వాలకు మీరు కనీసం 25% నిధులు ఇవ్వండి, అధికారం ఏమంటే తప్పులు చేస్తారన్న భయం ఉంటే ఖచ్చితంగా అక్కడ అవినీతి ఉంటుంది. మీ దగ్గర అవినీతి లేదా? అడుగుడిన అవినీతి ఉన్నది, అక్కడ అవినీతి ఎక్కువ ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా ఖచ్చితంగా అక్కడ ఆంబుడ్స్మన్ పెట్టండి, తప్పు చేస్తే దండించండి. అధికారం ఇవ్వండి. అధికారం లేకుండా సాధికారత ఏం మాట్లాడుతున్నారు? ఉత్సవగృహాలకు అధికారం ఉంటుందా? సాధికారత ఉంటుందా? ఒక్క మున్సిపల్ చైర్మన్ ఈ దేశంలో కమిషనర్లు పెట్టుకోవచ్చా? ఒక్క మేయర్కి మాట చెల్లుతుందా ఈ దేశంలో?
తెల్లవాళ్ళున్న కాలంలో మనకి సుభాష్ చంద్రబోస్ని ఒక పౌరుణ్ణి, ఐసీసీ రాజ్యం చేసిన ఒక పౌరుణ్ణి చిత్తరంజన్ దాస్ కలకత్తా మేయర్గా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి కమిషనర్గా పెట్టుకున్నాడు. సుభాష్ బోస్ని జైల్లో పెడితే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాడని మీరేం చేస్తారో నాకు తెలియదయ్యా, అతడు పరిపాలన బ్రహ్మాండంగా చేస్తున్నాడు, అతడే కమిషనర్ కొనసాగాలంటే జైల్లో ఉండగా ఫైల్ డానికి వెళతాయి, ఆయన ఆదేశాలు అమలు అవుతాయని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం అసాధారణ ఆదేశాన్ని ఇచ్చింది. ఇవాళ ఒక్క బీ గ్రేడ్ మున్సిపాలిటీ అయినా సరే ముఖ్యమంత్రి అనుమతి లేకుండా ఒక కమిషనర్ నియామకం జరుగుతుందా? ఏమి సాధికారత మాట్లాడుతున్నారు? ఎక్కడ సాధికారత? గోంగూర. కాబట్టి ఇదంతా కూడా విచిత్రమైన వాదన, రాజకీయ వాదన, ఒకళ్ళొకటి దుమ్మేసుకోవడం తప్పితే మూడో వంచ ప్రభుత్వాన్ని బలోపేతం చేసి ప్రజల చేతుల్లో అధికారం ఇద్దామన్న కోరిక లేదు. ఎట్లాగొట్ల రాష్ట్రంలో కేంద్రీకరణ జాతీయ స్థాయిలో కాదు, అధికారం అంతా ప్రస్తుతం రాష్ట్రాల్లో. 30 ఏళ్ల క్రితం దేశం వేరు, ఈవేళ దేశం వేరు. అధికారం అంతా రాష్ట్రాల చేతిలో, ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నది. సాధికారత అన్నది కాదు. అధికారాల సంగతి పక్కన పెడితే రిజర్వేషన్స్ సంబంధించి ఏంటి మార్గం? ఆస్పిరేషన్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. అది ఉంటే ఇప్పుడు ఒక రిజర్వేషన్ సంబంధించి ఇంకా పెంచాలి అనే డిమాండ్స్ వస్తూనే ఉన్నాయి. వైవిధ్యపరమైన వ్యవస్థలు అల్టిమేట్ గా రాజకీయం దీన్ని నిర్ణయించింది. రాజకీయంలో సాధ్యాసాధ్యాల పరిశీలన లేకుండా ఓట్ల కోసం చేస్తుంటారు. ఉదాహరణకు మీకు గుర్తుందో లేదో, రాజస్థాన్ లో ఏమైంది, జాట్ అని బీసీలుగా చేస్తామన్నారు. వసుంధర రాజే ఒక మాట ఇచ్చేసింది ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత చేయాల్సి వచ్చింది. వెంటనే గుర్జర్లు బీసీలుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు వస్తే మాకు పోతున్నారు, వాళ్ళు ఉద్యమానికి దిగారు. వాళ్ళని ఎస్టీలు చేస్తామన్నారు. వెంటనే మీనాలు ఎస్టీలుగా ఉన్నవాళ్ళు, బాగా లాభం పొందుతున్న వాళ్ళు ఉద్యమం చేశారు, ఢిల్లీ దాకా స్తంభింపజేశారు. కాబట్టి ఏమవుతుందంటే రాజకీయంలో సాధ్యాసాధ్యాలు, రాజ్యాంగం, సమాజంలో అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేయటం మర్చిపోయి 10 ఓట్లు వస్తాయంటే ఏదైనా చేస్తాం. ఉదాహరణకు బీహార్లో ఎన్నికల్లో ఒక ప్రకటన చేశారు నిన్న, ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారు. అంటే 2,50,00,000 మందికి బీహార్లో ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. భారతదేశం మొత్తంలో అడగండి, జాతీయ స్థాయి, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కలిపి ఉద్యోగాల సంఖ్య 1,80,00,000 దేశం మొత్తంలో. బీహార్లో 2.5 కోట్ల మందికి ఇస్తారట. 2.5 కోట్ల మంది జీతం బీహార్ మొత్తం రాష్ట్ర స్థూల ఆదాయం కంటే, ప్రభుత్వ ఆదాయం కాదు, రాష్ట్ర ఉత్పత్తి కంటే 3 రెట్లు అవసరం అవుతుంది. ఏం మాట్లాడుతున్నాం మనం? కోర్టులు చూసుకుంటే వదిలేస్తున్నారు. అంచేత మనం కోర్టులు తిడుతున్నాం. నేను సందర్భాల్లో కోర్టులు తిట్టాను, అవసరంగా జోక్యం చేసుకుని ఇప్పుడు కూడా కోపడ్డాను. నేను కోర్టులు స్థితి మించినాయని చెప్పాను, ఇది వాస్తవమే. కానీ రాజకీయంలో ఉన్న వాళ్ళు బాధ్యతను గుర్తిరగకుండా కోర్టులు చూసుకుంటే మనం డ్రామా ఆడదాం, రాజకీయం కోసం మాట్లాడదాం. రిజర్వేషన్స్ పెంచడం వల్ల మౌలికంగా దానివల్ల ఏం మార్పు రాదు అంటే రిప్రజెంటేషన్ పెరగదు అంటారా వెనుకబడిన వర్గాలకు సంబంధించి? రిప్రజెంటేషన్ కాదు, వృద్ధిని ఎవరు అంటారండి? అధికారం ఇవ్వకుండా రిప్రజెంటేషన్ అంటే ఉత్సవగృహాలు కూర్చోబెడతారా? మేయర్ని పెట్టారు, అధికారం లేదు. కానీ అధికారం లేకుండా ఖర్చు చూస్తున్నారు మీరు. లోకల్ బాడీస్ లో కూడా ఇవాళ సర్పంచ్ కూడా ₹1,00,00,000 ₹2,00,00,000 ఖర్చు పెడుతున్నారు. అదే సమస్య. ప్రతివాడు అధికార దుర్వినియోగం కోసం తప్ప దేశ ప్రజల కోసం అధికారం వాడడం కోసం కాదు. అలాంటిదైతే మీ అన్ని చోట్ల ప్రజల సంబంధం ఏంటంటే, రాజ్యాంగం సంబంధం ఏంటి? డ్రామాలు తప్ప. నిజమైన సాధికారత ప్రజలకు ఇచ్చి ప్రజాస్వామ్య పాఠశాలగా వాటిని మార్చి జవాబుదారీగా చేస్తే అది సాధికారత. అప్పుడు ఎంతమందికైనా ఇవ్వండి. రాజ్యాంగం ఒప్పుకుంటే 50% కంటే ఎక్కువ ఇద్దాము, ఒప్పుకోకపోతే మీరు చేయండి, మిమ్మల్ని చేయదు ఎవరన్నా. పార్టీలు పెట్టిన వాళ్ళు కదా, మీరు నన్ను పెడితే అక్కడ అభ్యర్థులు గెలవరు కదా, పార్టీలు పెట్టమనండి. కాబట్టి అది లేని సమస్య మనం పెంచి సృష్టిస్తున్నాం. నిజమైన సమస్య అది కాదు. నిజంగా అణగారిన వర్గాలకు అధికారం అంటే 30 ఏళ్ల క్రితం రిజర్వేషన్లు ఇచ్చాం మనం ఎస్సీ, ఎస్టీ, బీసీలకి స్థానిక ప్రభుత్వాల్లో. ఒక్క పిసర అధికారం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఇది నిజంగా ఈ వర్గాలను పెంచడం కోసం 50% దాటాలా దాటొద్దా? మీ ఉద్దేశం 50% దాటాలా దాటొద్దా రిజర్వేషన్స్? నేను ఇందాక చెప్పాను, మౌలిక సూత్రం దేశంలో కుల, మత, వర్గ, ప్రాంత, భాష, లింగ వివక్ష లేకుండా సమానము. అది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాయితీలు కావాలి, సమన్వయం చేయడానికి ఎవరో మధ్యలో ఉండాలి. సుప్రీంకోర్టు నిర్ణయం చేసింది, అది శిరోధార్యం దేశానికి. కానీ ఈడబ్ల్యూఎస్ విషయంలో 50% దాటారు. అది కూడా పొరపాటే. సుప్రీంకోర్టు ఎందుకు అంగీకరించింది? నా దృష్టిలో అది కూడా పొరపాటు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చి ఉండాల్సింది కాదంటారా? ఇచ్చి ఉండాల్సింది కాదు. మీరు ఉన్నవాళ్ళని ఇంకో రకంగా శబ్దపరిచింది, కొంచెం వెయిటేజ్ ఇవ్వాల్సింది. కోటాలని ఇప్పుడు మనం కొంచెం కొత్త రీతిలో ఆలోచించాలి. ఈ 50-20 ఏళ్లలో మనం ఒరగబెట్టింది కూడా ఏం లేదు, డ్రామాలు ఆడుతున్నాం తప్ప. అన్ని వర్గాలకు అవకాశం ఇవ్వాలంటే ముందు మంచి ప్రమాణాల పాఠశాల విద్య, మంచి ప్రమాణాలు ఉన్నత విద్య. వాటి డిగ్రీ కాగితం 4 తీసుకోవడానికి మనకి అది 190 మందికి. ఆ తర్వాత ఏం మాట్లాడుతున్నారు మీరు? తర్వాత ఇచ్చే అవకాశం ఏంటి? బోర్డు అవకాశం. ప్రభుత్వాల్లో, పాఠశాలల్లో, స్కూళ్ళలో విద్య ఎంతకుండా ఉంటే. రెండోది, మీరు ఈ కోటాల రూపంలో కాకుండా వెయిటేజ్ ఇవ్వచ్చు.
ఇంకా రకరకాల ఇన్నోవేటివ్ మెథడ్స్ ఉన్నాయి. మనకు అదేం లేదు, ఓపిక. ఏదో ఒకటి రాజకీయం కోసం డ్రామాలు ఆడటం తప్ప. మహిళల రిజర్వేషన్ కూడా అసెంబ్లీ పార్లమెంటు హడావిడిగా రాజ్యాంగ చట్టం చేశారు. ఎప్పుడే 1998లో మేము అందరం కూర్చుని ఒక నమూనా చట్టం తయారు చేశాం. అప్పుడు లోక్సభ స్పీకర్ మన బాలయోగి గారు పార్లమెంట్ సభ్యులందరికీ పంచాడు. ప్రభుత్వం అప్పుడు ఆ ప్రతిపాదన పక్కన పెట్టేసింది. అదేమీ చర్చ లేదు, అవసరం లేదు, రిజర్వేషన్లు పెట్టేసాం కాన్స్టిట్యూన్సీస్కి, ఏదో పెట్టేస్తారు, అయిపోయింది. ఇస్తున్నామోవైనా పుచ్చుకుంటున్నామోవైనా చెప్పి. అంతేగాని నిజంగా ఈ లక్ష్యం నెరవేరాలని చెప్పంటే సరైన పద్ధతి, ప్రజాస్వామ్య పద్ధతి, వ్యవస్థని బాగు చేసే పద్ధతి, మంచి నాయకత్వం చేసే పద్ధతి ఆలోచన లేదు. ఏదో చేశామన్న కీర్తి కావాలి, ప్రజలు ఓట్లేసేస్తారని చెప్పిన ఆశ. ఓకే, నరహరి గారు, సో ఏంటి వే ఫార్వర్డ్? నిన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ఏమనిపిస్తుంది మీకు? ఫస్ట్ జయప్రకాష్ నారాయణ సార్ చెప్పినట్టు నేను దాన్ని అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, అధికార వికేంద్రీకరణ, ముఖ్యంగా మనకి 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మనము చాలా గొప్ప నిర్ణయము ఈ దేశంలో తీసుకోవడం జరిగింది. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చిన తర్వాత అధికార వికేంద్రీకరణ ఏదైతే జరగాలో ఖచ్చితంగా జరగలేదు. ఈ రోజు కూడా కేంద్రీకరణ జరుగుకుంటా పోతా ఉంది. అది ఇంకా స్టేట్ లెవెల్లో కేంద్రీకరణ జరగడం, ఏ అధికారాలైతే వికేంద్రీకరణ వ్యవస్థ ద్వారా లోకల్ బాడీస్ కి ఇవ్వాల్సింది ఏదైతే ఉన్నదో అవన్నీ కేంద్రీకరణ అవ్వడం వల్ల మనం ఈ రోజు ఈ సమస్యలు ఖచ్చితంగా చూస్తున్నాం. అయితే సార్ మాట్లాడే దాంట్లో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటనంటే, ఈ అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో, అయితే మనము రాజ్యాంగం రాసుకున్నప్పుడు కూడా మనం చెప్పుకున్నది ఏంటంటే, మనము సమానత్వ దిశగా అంటే సోషల్ జస్టిస్ తీసుకొచ్చి మనము సమానత్వ దిశగా తీసుకెళ్లి అందరికీ సమానుపాలలో అందరూ తమ మానవ వనరులని పెంపొందించుకునే విధంగా చేసుకొని మనము అందరికీ అధికారం వచ్చే విధంగా తయారు చేసుకుందామని మనం అనుకున్నాం. కానీ గత 75 ఏళ్లలో మనం ఇవన్నీ చూసుకున్నట్టయితే అసలు ఆ సమానత్వము రాలేదు, ఆ సమానత్వం రాకుండా అధికారము రాలేదు. సో ఇప్పుడున్నటువంటి ముఖ్యంగా మనం దేశమంతటా ఏదైతే ఈ బీసీ వర్గాలు, ఓబీసీ వర్గాలకు సంబంధించిన విషయాలు చూస్తున్నామో, మనం లాస్ట్ టైం కూడా నేను జీ న్యూస్ కి వచ్చినప్పుడు లాస్ట్ 10 సంవత్సరాలలో 8 రాష్ట్రాలు బీసీలకి చట్టసభలలో, బీసీలకి లోకల్ బాడీస్ లో మరియు గవర్నమెంట్ జాబ్స్ లో గానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో గానీ రిజర్వేషన్స్ బీసీలకు పెంచాలనే విధంగా చట్టాలు పట్టుకొచ్చినాయి. 8 రాష్ట్రాలు 10 సంవత్సరాలు పట్టుకొస్తే అన్ని కోర్టులలో కొట్టివేయడం జరిగింది. సో మనకి చాలా ప్రస్ఫుటంగా ఏం కనిపిస్తున్నారు అంటే, బీసీ వర్గాలు, ఓబీసీ వర్గాలు చాలా ఆస్పిరేషనల్ క్లాసెస్, అంటే ఎంతో ఆకాంక్షలతో కూడుకున్నటువంటి ఈ వర్గాలకి ఎక్కడో దగ్గర ఈ సమానత్వం వస్తే మనకు అధికారం వస్తుంది అనేటువంటి ఎక్కడో దగ్గర ఈ మోసం జరిగింది అనేటువంటిది ఈ రోజు బీసీ వర్గాలు బాగా భావిస్తున్నారు. కాబట్టి ఫస్ట్ అధికారం వస్తే సమానత్వం దానంతట అదే వస్తుంది అనేటువంటి ఈ రివర్స్ కాన్సెప్ట్ లో వెళ్ళడం జరుగుతా ఉంది. అయితే ఇవన్నీ పరిణామాలు చూసుకున్నట్టయితే ఇప్పుడు అంటే మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాము, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏదైతే ఈ 42% రిజర్వేషన్స్ లోకల్ బాడీస్ లో తీసుకురావాలనేటువంటి ప్రక్రియ మొదటి నుంచి దాన్ని రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్లింది. అది మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నాం. అది పోయి మనము 2 మెయిన్ ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో సుప్రీంకోర్టులో, ఇందిరాసాని కేసులో 50% కంటే ఎక్కువ వెళ్ళకూడదని, అదేవిధంగా కె కృష్ణమూర్తి యూనియన్ ఆఫ్ ఇండియా ప్లస్ గవాయ్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో ట్రిపుల్ టెస్ట్ జరిపి దాని ద్వారానే లోకల్ బాడీస్ లో బీసీలకి ప్రాతినిధ్యం ఇవ్వాలి అనేటువంటి ఈ రెండు విషయాలని విస్మరించి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుని జియో పట్టుకొచ్చిందో, ట్రిపుల్ టెస్ట్ లో ఇప్పుడు 50% కోటా ఒక్కటి దాటింది, మిగతా 2 కరెక్టే కదా? బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం 2 కరెక్టే. ఆ 2 బీసీ డెడికేటెడ్ కమిషన్ ప్లస్ ఎంపెరికల్ డేటా తీసుకొచ్చినట్టు వాళ్ళు దాన్ని మొత్తానికి ఏదో చూపించినారు. కానీ థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో 50% దాటకూడదని ట్రిపుల్ టెస్ట్ లో థర్డ్ కండిషన్ ని దాన్ని అతిక్రమించి వాళ్ళు 42% ఏదైతే పట్టుకొచ్చినారో అది మొత్తం కలిపి 67-69% వరకు వెళ్ళింది. సో మనం ఫస్ట్ నుంచి చెప్పుకునేది ఏమిటనంటే, ఇందాక సార్ చెప్పేది కూడా చట్టాలు చేసేవాళ్ళు, నిర్ణయాలు తీసుకునే వాళ్ళు, ఇవన్నిటినీ మన దేశంలో మన దేశంలో చట్టాలు ప్రభుత్వాలు తయారు చేస్తాయి. ప్లస్
ఈ రాజ్యాంగబద్ధంగా అంటే ఏదైనా విషయం రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకున్నదా లేదా అనేటువంటి జ్యుడిషియల్ స్క్రూటినీ ఏదైతే ఉందో అది గౌరవ సుప్రీంకోర్టు ఇంపార్టెంట్ గా, తర్వాత హైకోర్టులు కూడా కొంతవరకు చేస్తాయి. అయితే గౌరవ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా 50% దాటకూడదని చెప్పిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకొని ఈ రోజు బోర్ల బొక్కల పడింది. సో ఈ పరిస్థితులలో ఖచ్చితంగా ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏమిటనంటే ఒక రకంగా తెలిసి కూడా తప్పు చేయడాలనే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తా ఉన్నది. సో దీంట్లో ఫస్ట్ ఆప్షన్ ఇందాక మీరు చెప్పినట్టు కూడా ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ స్టేకి వెకేట్ చేయడానికి సుప్రీంకోర్టు వెళ్ళడం. సో సుప్రీంకోర్టు వెళ్తే ఏం చెప్తుంది సుప్రీంకోర్టు? అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏ విధంగా ఈ ప్రక్రియని ఏ విధంగా మీరు చేసుకున్నారు, ప్లస్ ముఖ్యంగా గౌరవ సుప్రీంకోర్టు 2021-22లో ఏదైతే గవాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర దాంట్లో చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మీరు ఆ ట్రిపుల్ టెస్ట్ లో థర్డ్ కండిషన్ ని ఫుల్ఫిల్ చేయకుండా మీరు పట్టుకొచ్చినారు కాబట్టి దానికి స్టే వెకేట్ చేసే ఆస్కారం అస్సలు కనిపించడం లేదు. సెకండ్ ఆప్షన్ తెలంగాణ ప్రభుత్వం ముందు ఏముందనంటే పాత రిజర్వేషన్స్ ప్రకారం, అంటే పాత రిజర్వేషన్స్ లో 18% ఎస్సీలకి, 9% ఎస్టీలకి మరియు 23% బీసీలకి పాత రిజర్వేషన్ ప్రకారం మళ్ళీ డ్రాలు తీసి మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ల రిజర్వేషన్స్ ని నిర్ధారణ చేసి ఎలక్షన్స్ పోవాలి. అది దానికి పోగలుగుతారా అని అంటే అది కొంచెం డౌట్ఫుల్ గానే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే 42% అనేది పట్టుకొచ్చి ఈ నిర్ణయం స్టే అవ్వడం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి కొంచెం చుక్కెదురు అయిన సందర్భంలో సో థర్డ్ ఆప్షన్ నేను మళ్ళీ చెప్పేది ఏమిటనంటే థర్డ్ అండ్ అల్టిమేట్ ఆప్షన్ 1992లో ఏదైతే ఇందిరాసాని కేసులో 50% వరకు 50% దాటి ఏ విధమైనటువంటి రిజర్వేషన్స్ ని అతిక్రమించకూడదు అని 1992లో ఏదైతే నిర్ణయం జరిగిందో దాన్ని చేంజ్ చేయనంత వరకు, అది కూడా 9 మెంబర్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయం అది. సో 9 మెంబర్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ద్వారా తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని చేంజ్ చేయనంత వరకు ఏ రాష్ట్ర మినిమం 11 మెంబర్స్ కావాలి, 11 మినిమం. సో దాని అగేన్స్ట్ గా మళ్ళీ కాన్స్టిట్యూషనల్ బెంచ్ వేయించి నిర్ణయం తీసుకునే విధంగా ప్రయత్నం అన్న చేయాలి. లేకపోతే ఇప్పుడు ఆ 9th షెడ్యూల్ కూడా సుప్రీంకోర్టు సమీక్ష చేస్తామంటుంది. మాకు అధికారం లేకుండా 9th షెడ్యూల్ లో చేర్చడం కూడా కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు కామెంట్ 2007లో ఐఆర్ పోలో అండ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు ఈ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఎనీ లా మేడ్ బై ఎనీ గవర్నమెంట్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ సబ్జెక్ట్ టు జుడిషియల్ స్క్రూటినీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ కాన్సనెన్స్ విత్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. అంటే ఏ విధమైనటువంటి నిర్ణయాలు ఏ గవర్నమెంట్లు తీసుకున్నా ఒకవేళ బేసిక్ స్ట్రక్చర్ కి అగేన్స్ట్ గా ఉన్నట్టయితే మేము దాన్ని ఖచ్చితంగా అది 9th షెడ్యూల్ లో పెట్టినా కూడా కానీ దాన్ని మేము స్క్రూటినీ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో ఈ 50% రిజర్వేషన్ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, కేశవానంద్ భారతి కేసులో ఇచ్చినటువంటి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆ డెఫినేషన్ అంతర్గతంగా వస్తుందా లేదా అని చూసుకోవాలి. బట్ బై అండ్ లార్జ్ ఈ రోజు ఉన్న సెటిల్ అయినటువంటి విషయం ఏమిటంటే 9th షెడ్యూల్లో ఏ విషయాన్ని పెట్టినా కూడా కానీ దాన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు స్క్రూటినీ చేస్తుంది. సో కాబట్టి మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు స్టే వెకేట్ కాదు, రెండవది 50% దాటదు, హైకోర్టులోనేమో హైకోర్టులో పాజిటివ్ వస్తుందా, జడ్జిమెంట్ రాకపోవచ్చు హైకోర్టు అయిన వరకు. సో గౌరవ సుప్రీంకోర్టు ఇందాక మనం చెప్పుకున్నట్టు కేకే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మరియు వికాస్ కిషన్ రావు గవాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 2021లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అవి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ని అతిక్రమించి హైకోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది? తీసుకోలేదు వారు. అందుకని స్టే ఇది తాత్కాలికమైనటువంటి స్టే ఇచ్చినా అవడాన్ని అల్టిమేట్ గా దీని డైరెక్షన్ మాత్రము ఈ జియోని కొట్టివేసే విధంగానే అదే డైరెక్షన్ లో పోతున్నది. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ లో ఏ విధంగానైతే అన్ని పొలిటికల్ పార్టీస్ ఈ దేశంలో ఉన్న పొలిటికల్ పార్టీస్ అన్ని ఏకమై ఎవరు దీనికి ఆబ్జెక్షన్ చెప్పకుండా ఎవరు పార్లమెంట్ లో అబ్జెక్షన్ చెప్పకుండా కోర్టులో కేసులు వేశారు మళ్ళీ అందరూ.
సో కోర్టులో కేసు వేసినారు, కానీ కోర్టులో కేసు వేసిన తర్వాత కూడా డిఎంకే ఆబ్జెక్ట్ చేసింది కోర్టులో, ఆర్జేడీ ఆబ్జెక్ట్ చేసింది పార్లమెంట్ లో, వ్యతిరేకంగా చేసినా కూడా కానీ 3:2 5 మెంబర్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ దాన్ని 3:2 లో దాన్ని ఈ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కరెక్టేనని దాన్ని పాజిటివ్ జడ్జిమెంట్ ఇచ్చి దాన్ని ఇందాక సార్ జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టు ఒక రాంగ్ జడ్జిమెంట్ దిశగా దాన్ని తీసుకువెళ్లడం జరిగింది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రావడం జరిగింది. నేనేమంటున్నానంటే అవే పొలిటికల్ పార్టీస్ ఈ రోజు ఇన్ని రాష్ట్రాలలో బీసీలకు సంబంధించినటువంటి సాధికారత దిశగా, ఎందుకనంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి లెజిస్లేచర్ కు జరిగేటటువంటి ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఎమ్మెల్యేలా లేకపోతే ఎంపీలా, దీనికి ప్రీకర్సర్ అంటే ఒక రకంగా లోకల్ బాడీస్ లో ఎన్నికైనటువంటి వాళ్ళు తమని తాము ఎలక్షన్ ప్రక్రియలో కొంతవరకు మెరుగు చేసుకొని ఆ తర్వాత ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎదుగుతారు. కాబట్టి లోకల్ బాడీస్ అనేవి మన డెమోక్రసీకే చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్. అందుకని మనం ఈ దేశంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ అన్ని రాష్ట్రాలు ఇవి కోరుకుంటున్నాయి. కాబట్టి మరి అందరూ కలిసి రావచ్చి ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే చేయాలనుకుంటున్నారో, అంటే మనం 9th షెడ్యూల్ లో పెట్టినా కూడా కానీ దాని జ్యుడిషియల్ స్క్రూటినీ జరుగుతుంది. కాబట్టి ఇంకా మిగిలిన ఏకైక మార్గం ఏమిటనంటే రాజ్యాంగ సవరణ ద్వారా కాన్స్టిట్యూషనల్ సవరణ అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయాలి. వాళ్ళు చేసేందుకు సిద్ధంగా ఉంటే ఎప్పుడో చేసేవాళ్ళు కదా. నేనేమంటున్నా అంటే అన్ని పొలిటికల్ పార్టీస్ ఎందుకు ఏకం కావట్లేదు? ఈ రోజు ఈ పొలిటికల్ పార్టీస్ మహిళా బిల్లు మీద జేపీ గారు చెప్పినట్టు 96 లో ఏకమైతే బిల్ పాస్ అయింది 30 సంవత్సరాల తర్వాత 2024లో. బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్తారు. చట్టసభల సంగతి పక్కన పెడితే లోకల్ బాడీస్ లో కూడా 50% దాటాలంటే అన్ని క్రెడిట్ ఏకాభిప్రాయం. ఇందాక మీరు అడిగిన ప్రశ్న కూడా ఎన్ని రోజులని బీసీలు ఓబీసీల యొక్క ఆస్పిరేషన్స్ వాళ్ళ ఆకాంక్షలని మీరు ఎన్ని రోజులని దీన్ని ఆపుకుంటూ పోతారు? అయితే తమిళనాడు ఏదైతే 69% రిజర్వేషన్స్ కి తీసుకువెళ్ళగలిగినదో ఈ రోజు ప్రతి ఒక్కరు ఇదే ప్రశ్న అడుగుతారు. అదే తమిళనాడు అక్కడ పొలిటికల్ పార్టీస్ అన్ని నిన్న ఒకటి చెప్పారు, నిన్న ఒకళ్ళు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. తమిళనాడులో ఎంబీసీలకు 20% రిజర్వేషన్ సపరేట్ గా ఇచ్చారు. ఎంబీసీ సంబంధించి ఎంపెరికల్ డాటా 2 సంవత్సరాల పాటు పూర్తిగా అభిప్రాయ సేకరణ చేశారు. ఇక్కడ ఏదో 2 నెలలా కాకుండా. సో అట్లా ఎంబీసీలకు రిప్రజెంటేషన్ లేని వాటిని కాకుండా మొన్న ఎవరో రేజ్ చేస్తుంది అంటే బీసీలు ఆల్రెడీ 39% ఎంపీటీసీలు ఉన్నారట. 50% స్థానిక సంస్థల్లో బీసీలు ఆల్రెడీ ఉన్నప్పుడు కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయడం కూడా తక్కువ కదా. ఆల్రెడీ స్థానిక సంస్థల్లో ఎమ్మెల్యేలో ఈ డేటా ఏదైతే మాట్లాడడం జరుగుతుందో ఈ డేటా అనేది అక్రాస్ సెవరల్ ఎలక్షన్స్ తీసుకోవడం లేదు. అంటే అక్రాస్ సెవరల్ ఎలక్షన్స్ అంటే గత 10 ఎలక్షన్స్ లో వచ్చినటువంటి డేటాను తీసుకొని అనలైజ్ చేసి చెప్పాలి. అది చెప్పకుండా ఒక 2 ఎలక్షన్స్ లో వచ్చినటువంటి గత రీసెంట్ డేటా ఏదైనా తీసుకొని ఇంత ఉన్నది అని చెప్పుకోవడం అది సరి అయినటువంటి అనాలిసిస్ చేసే డేటా కాదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఏమంటున్నామనంటే ఈ దేశంలో ఓబీసీలు ఏదైతే ఉన్నదో దిస్ ఈజ్ ద మెజారిటీ ఓబీసీ కంట్రీ. ఇది అంటే ఈ దేశంలో 50% కంటే ఎక్కువ మెజారిటీ బీసీలు ఉన్నటువంటి కంట్రీలో మనం మైనారిటీ బీసీలు ఓబీసీలకి సాధికారత దిశగా అడుగులు వేయడం ఇంతవరకు జరిగింది. ఇకనైనా దాంట్లో కొంత సవరణ చేసుకొని మనం అడిక్వేట్ రిప్రజెంటేషన్ అంటే అడిక్వేట్ రిప్రజెంటేషన్ అంటే ఇప్పటికి కూడా మనం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ గురించి మాట్లాడడం లేదు. కనీసం ఇప్పటికైనా కూడా కానీ అడిక్వేట్ రిప్రజెంటేషన్ చేసి సాధికారత దిశగా తీసుకెళ్తే అది బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. సార్ జేపీ గారు, ఇప్పుడు ఒకటి ఎట్లా ఇవ్వచ్చు రాష్ట్ర ప్రభుత్వం, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము లేదా పొలిటికల్ పార్టీస్ అన్ని అసెంబ్లీలోనేమో ఇక్కడ యాక్సెప్ట్ చేసాయి, పార్లమెంట్కి వచ్చేసరికి కేంద్రంలో 9వ షెడ్యూల్లో చేర్చాలి. దీనికి ఏమైనా మార్గం ఉందా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ వాళ్ళు 42% ఇవ్వాలంటే మార్గం ఉందా, లేదా సాధ్యం కాదా? ఇది ఇవ్వడం సాధ్యం కాదా? భరత్ గారు, రాజకీయాల్లో సర్పంచ్ స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా ప్రతి ఒక్కడికి ఏది సాధ్యమో ఏది కాదో తెలుసు. మనం మాట్లాడుకున్న విషయాలు ఏది రహస్యం కాదు.
ఈ దేశంలో అందరికీ తెలుసు. తెలంగాణ ప్రభుత్వం తెలియక చేలా, ఇది జరుగుతుందని చేలా, ప్రజల్ని మభ్యపెట్టొచ్చని చేశారు. ఏ పార్టీ అని అదే పని చేస్తుంది. రెండోది, బీసీలు అంటే ఎవరు? మీకు జాట్లు బీసీలు అయితే, గుజరాత్ లో పటేల్స్ బీసీలు అయితే, కర్ణాటకలో లింగాయత్స్ ఓకలుగా బీసీలు అయితే, రేపు ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి, కమ్మ, వెలమ, రాజు అందరినీ బీసీలు చేస్తే ఏమిటి? తెలంగాణలో, తమిళనాడులో ప్రతి కులం బీసీలే. ఇది మనము రాజకీయంగా నిజంగా అణగారిన వర్గాలు, వివక్షగురైన వర్గాలకు చేయాలని కాదు, ఏదో రకంగా ఎన్నికల్లో ఓట్లు రావాలి, ఆ పేరు పెట్టాలి. ఓకే, అంటే మన దగ్గర కూడా బీసీ జాబితా నిజంగా వివక్ష గురైనటువంటి బీసీలకు న్యాయం జరగట్లా. కనీసం సబ్ క్లాసిఫికేషన్ ఉన్న చోట కొంతమేరకు జరుగుతుంది. ఉత్తరాదిన సబ్ క్లాసిఫికేషన్ కూడా నాకు అర్థమైనంత వరకు. కాబట్టి బీసీలను వాడుతున్నాం తప్ప నిజంగా అణగారిన వర్గాలు, తరతరాలుగా వివక్ష గురైన వర్గాలకు మనం న్యాయం చేయట్లా. నేషనల్ ఓబీసీ లిస్ట్ లో సబ్ క్లాసిఫికేషన్ లేదు, బట్ రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు అసలు ఏ రకంగా లింగాయత్స్ ఓకలిగా వెనకబట్టి తగ్గుతారు చెప్పండి నాకు ఒకసారి. కర్ణాటక పటేల్స్ ఎలా అవుతారు చెప్పండి నాకు, జాట్లు ఎలా అవుతారు చెప్పండి. అసలు ఏ మాత్రం మనకి రాజకీయ దేశంలో సమాజం పట్ల అవగాహన ఉన్నా సరే ఎలా అవుతారు? అంటే ఇది ఒక రాజకీయంగా దీన్ని వాడుకోవటం తప్ప దీనిలో అణగారిన వర్గాల సంక్షేమం కాదు ప్రధాన పాత్ర వహిస్తున్నది. నిజాయితీ గమనించాలి. రెండోది, నిజంగా ఈ వర్గాలకు న్యాయం జరగాలంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో సామాజిక న్యాయం ఎట్లా వచ్చింది? మంచి ప్రమాణాల విద్య, ఏ తల్లి గర్భాన పుట్టినా కూడా, ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా కూడా, డబ్బుతో నిమిత్తం లేకుండా, గ్రామం పట్ల నిమిత్తం లేకుండా, ఆడమగ నిమిత్తం లేకుండా బ్రహ్మాండంగా అందించారు. పరమ చండాలంగా విద్య ఉన్న దేశం భారతదేశం. అట్టడుగులో విద్య ఉన్న దేశం భారతదేశం. ఒక్కళ్ళు మాట్లాడుతున్నారా? బీసీల పిల్లలకి, ఎస్సీల పిల్లలకి ఏ కుటుంబంలో పుట్టినా ఐఏఎస్ ఆఫీసర్ల కొడుకులు కూతురులతో సమానంగా మంచి విద్య అందించే ఏర్పాటులో జరుగుతుందని చెప్పండి చూసారుతో. టీచర్లు రిక్రూట్ చేస్తాము, ఉద్యోగాలు ఇస్తాము, కోట్లు కేటాయిస్తాము, బిల్డింగ్లు కడతామని చెప్తాడు తప్పే. అరే 10వ తరగతి జరిగిన తర్వాత రాత్రి 9 గంటలకు పడుకుని పొద్దున 5 గంటలకు లేచావా, ఎన్ని గంటలకు పడుకున్నావంటే 150 మంది చెప్పలేకపోతున్నారు 16 ఏళ్ల వయసులో. అది చేయకుండా ఎక్కడండి ఎంపవర్మెంట్? మీరేం మాట్లాడుతున్నారు? ఎవరిని మోసం చేస్తున్నారు? నిజంగా ఈ దేశంలో కుల వ్యవస్థ పోవాలని కోరుకుందా వీళ్ళకి? కులం జాడ్యం పట్టుకుని కులాలు అట్లాగా ఉండాలని బానిసలుగా ఉండాలనుకుంటున్నాం మనం. రాజకీయంగా ఓట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని మభ్య పెట్టాలనుకుంటున్నామా? నిజాయితీగా మాట్లాడుకుందాం. కాబట్టి మనం వీళ్ళ చర్చల్లోకి, వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం డిస్కషన్ చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది మాట్లాడటం మొదలెడదాం. ప్రభుత్వం ఏం చేస్తుంది, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుంది, వాడు ఏం చేస్తాడో నీకెందుకు నాకెందుకు, దేశానికి ఏమవుతుంది ఆలోచిద్దాం మనం. తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు మరి అట్లా ఎలిజిబుల్ లేని క్యాస్ట్ ఉన్నాయంటారా బ్యాక్వర్డ్ క్యాస్ట్ లిస్ట్ లో? కొంతమేరకు నాకు అర్థమైనంత వరకు కొంచెం సంయమనాన్ని పాటిస్తున్న రాష్ట్రం తెలుగు రాష్ట్రం. కొంత ఉద్యమాలు చేస్తున్నా కూడా ఇక్కడ కొంచెం బలంగా ఉన్న వర్గాలు అనుకున్న వాళ్ళు కోరడంలా. నేను ఆ మేరకన్నా వాళ్ళు అభినందిస్తున్నాను. ఆంగ్లో ఇండియన్స్ కి ఫ్రాంక్ ఆంటనీ చాలా కాలం పార్లమెంట్ లో ఎంపీ. ఆయన ఒక్కడన్నాడు, ఆయన రిజర్వేషన్ ఇస్తా అంటే మాకు వద్దంటే రిజర్వేషన్లు ఉన్నాడు. సంయమనం కావాలి, ఆత్మగౌరవం కావాలి. నిజంగా అణగారిన వర్గాలకు అందాలి కానీ ఫలితాలు అవన్నీ నేను కొట్టాలనుకుంటే ఎట్లాగా? ఆ వచ్చే రిజర్వేషన్ ఐఏఎస్ ఆఫీసర్ కొడుకో, కోటీశ్వరుడు కూతురుకో, పెద్ద డాక్టర్ కుటుంబానికో, ఎమ్మెల్యే కుటుంబానికి ఇస్తే ఎంతకంటే అన్యాయం ఉందా ఆ పేరు చెప్పి? కానీ ఆ బార్ లేదు కదా ఇప్పుడు ఆ బార్ లేదు కదా. రిజర్వేషన్స్ ఐఏఎస్ ల కొడుకులు లేకపోతే ఎంపీల కొడుకులకు లేదు. ఈవెన్ పొలిటికల్ రిజర్వేషన్స్ ఉదాహరణ నిజంగా అణగారిన వర్గాలకి మాకు కావాలని సబ్ క్లాసిఫికేషన్ అంతా కూడా పెట్టారు. నిజంగా అణగారిన వర్గాలకి న్యాయం జరగాలంటే మరి వివిధ వర్గాల్లో మళ్ళీ వ్యత్యాసం ఉన్నప్పుడు మనం వెంటనే సంతోషంగా ఆమోదించామా? లేదు. ఇదంతా నాకు లాభం ఏంటి, నా కుటుంబానికి లాభం ఏంటి తప్ప నా దేశానికి, నా వర్గానికి అన్న ఆలోచన లేదు. కేవలం వర్గాన్ని నిచ్చిన మెట్లుగా వాడుతున్నారు. ఈ దేశ ప్రజలను మోసం చేస్తున్నారు. పేదల పిల్లలు బేతలుగా కొనసాగుతున్నారు. వాళ్లలో నిరాశ పెరిగిపోతుంది. నిజంగా చాలా తెలివి కావాలా. అటు రిజర్వేషన్ పొందే వర్గాలకి న్యాయం జరగట్లా, పొందని వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. ఎంత గడుస్తున్నామండి ఇది? అంటే డ్రామా అండి ఈ దేశంలో జరుగుతుంది. మోస్ట్ బ్యాక్వర్డ్ ఏం చేయాలి అది చేయకుండా? మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి స్పెసిఫిక్ గా చేయాల్సిన అవసరం ఉందా ఆంధ్రప్రదేశ్? మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏబిసిడి వర్గీకరణ కొంతమేరకైనా శాస్త్రీయమైనటువంటి, దాన్ని మరింత శాస్త్రీయంగా చేయొచ్చు. కానీ 100 కులాలు కనీసం 130 కులాలు బీసీ జాబితాలో ఉంటే 100 కులాలు కనీసం సర్పంచ్ గాని కూడా పరిస్థితి ఉంది. 100 కులాలు ఎమ్మెల్యేలు వదిలేయండి,
సర్పంచ్ కూడా కాలేదు. ఇవన్నీ ఉంటాయి. అలాగే మీరు కూడా ధర్మం కదా మాట్లాడటం. ప్రతి చిన్న కులానికి ఉప కులానికి గ్యారంటీకి పదవులు వస్తాయని ఎవరు చెప్పలేరు. మరి అంత సెగ్మెంట్ చేయకూడదు సొసైటీని. బ్రాడ్ గా కొంత విచక్షణ ఉండాలి, కొంత నిజంగా అణగారిన వర్గాలకు ఇవ్వాలి, నిజమైన అధికారాన్ని ఇవ్వాలి. అరే ఉత్సవ విగ్రహాలు కూర్చోబెట్టడానికి వాడు కారు దుమ్ములేపుకుంటే మనందరూ ఉంచడం కోసం చెప్పిన అధికారం అంతా. అరే కేబినెట్ లో మంత్రులకు దిక్కులేదు, ఏ కులమైనా కూడా ముఖ్యమంత్రి తప్ప. ఒకప్పుడు కేబినెట్ ఉండేది, ఇప్పుడు కేబినెట్ ఉందా? నిజాయితీగా మాట్లాడదాం మనం. కేబినెట్ వ్యవస్థ ఉందా ఇవాళ? ఎక్కడ చెప్పండి నాకు. ఏం మాట్లాడుతున్నాం మనం? అధికారంతో మనుషుల చేతుల్లో పెట్టి మీరు మాట్లాడుతున్నారు పెద్ద రిజర్వేషన్లు సాధికారతని. అంటే కార్ ఇవ్వటం, ఫోన్ ఇవ్వటం, ఫ్యూన్ ఇవ్వటం, లైట్ ఇవ్వటమా అధికారం అంటే? ఏంటండి ఇది? ఎవరిని మోసం చేయడం కోసం అది? కొంచెం కొద్దిగా మనసు మాట్లాడుతుంది. అబద్ధాలు వద్దు. రోజు జీవితం అంతా అబద్ధాలు. ఒక్క జీవితం ఉంది, ఎంతకాలం బతుకుతాం? ఎంతకాలం అధికారులు చచ్చేదాకా అధికారులు ఉంటారా? ఒక్కసారి నిజం మాట్లాడదాం. నేను చెప్తున్నా, ఏ మంత్రికి అధికారం ఉందండి చెప్పండి. నా శాఖలో నాకు పట్టు ఉన్నది, నేను చెప్పింది జరుగుతుంది, విధానాలు నిర్ణయిస్తున్నాను. ఒక్క మంత్రిని చెప్పాలంటే ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఏ పార్టీ ఉన్న అధికారంలో? ఏం అధికారం? కొంత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో లేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో ఫిర్యాదు చేసుకోవడానికి అధికారం ఉందా? నిజమైన అధికారం ఉందా చెప్పండి నాకు. ఏ పార్టీ ఉన్నా సరే ఈ పార్టీ ఆ పార్టీ నిందించడం. కాంగ్రెస్ బాగా తిట్టుకోవచ్చు, తేలిక వాళ్ళు విమర్శించుకోవచ్చు. అంటే ముఖ్యమంత్రులు తప్ప మంత్రులకు అధికారాలు లేవు అంటే ఇవన్నీ లేకుండా రిజర్వేషన్స్ ఇచ్చిన ఈ రాష్ట్రమే కదా, అన్ని రాష్ట్రాల్లో అదే పరిస్థితి కాలక్రమేణా. మరి అధికారాలు లేకుండా ఎందుకు ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు? మరి ఏం చెప్పమంటారు? ఈ దేశంలో ఈ జాడ్యానికి సమాధానం చెప్పంటారు. కర్ణాటకలో కొన్నేళ్ల క్రితం ఒక వెనకబడ్డ ప్రాంతంలో నేను బస్ చేశాను. సర్పంచ్ గారు వచ్చాడు. ఆయన బీసీ రిజర్వేషన్ కాబట్టి ఆయన ఎన్నికైనాడు. చాలా వెనకబడ్డ ప్రాంతం. కొడుకు ఏదో అవసరం ఉందని ₹1,00,000 డబ్బులు కావాలన్నాడు. ఏదో కొడుకు సెటిల్ కావాలని చెప్పి. సరే ఏదో సాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అడిగాను, ఏమంటే మొన్న మధ్య మీరు ఎన్నికయ్యారు, పంచాయతీ ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టారు? ఇది చాలా వెనకబడ్డ గ్రామం, ఏం చేశారు? 10 లక్షలు ఖర్చు అయింది సార్ అన్నారు. మరి అబ్బాయికి డబ్బులు కావాలంటే కష్టపడుతున్నారు, ఇక్కడ తినడానికి కూడా డబ్బులు లేవు, తినడం మంచిదే కదా పక్కన పెడదాము, ఎందుకు ఖర్చు పెట్టారంటే బ్రహ్మాండమైన సమాధానం ఇచ్చాడు. నెత్తి మీద 2 చేతులు పెట్టి ఉన్మాదం సార్ ఉన్మాదం అన్నాడు. కర్ణాటకలో పిచ్చి అన్న పదాన్ని, ఉన్మాద సంస్కృత పదాన్ని ఊత పదంగా వాడుక పదంగా వాడతారు. అది సరైనటువంటి. ఈ పదవుల్లో ఏదో ఉందన్న ఆశ తప్ప ఎమ్మెల్యే దగ్గర, ఎమ్మెల్యేకి 30 కోట్లు ప్రపంచంలో నిరుపేద దేశంలో రాష్ట్ర స్థాయిలో బోడి ఎమ్మెల్యే పదవికి ఏం అవమానించాం కదా. నేను ఆ పదవి చేశాను. 25-30 కోట్లు ఖర్చు పెట్టి 25-30 ఏం మాట్లాడుతున్నారు? 50 కోట్లు అవుతుందని చెప్తారు. ఇది సాధ్యమే? దీనికి సమాధానం ఏం చెప్పాను నేను? ఉన్మాదం తప్ప, వ్యవస్థలో ఉన్న వికృత ధోరణులు తప్ప. ఈ దేశంలో ఏదో పదవి ఉంటే కొంపమని ఏదో అద్భుతం జరుగుతుందని చెప్పిన పిచ్చిలో అందరూ పడిపోయినారు. దాని నుంచి బయటపడాలి. ఇప్పుడు నిజంగా సమాజం కోసం పదవి కానీ, వ్యక్తి కోసం పదవి కాదు. ఇప్పుడు త్యాగాలు చేసే పదవి కానీ, దోచుకోవడానికి పదవి కాదు. అధికారం హంగులు అనుభవించడానికి పదవి కాదు. అసలు ఆ కాన్సెప్ట్ పోయింది. అక్కడి నుంచి వచ్చింది సమస్యలు. అదే పదవుల్లో ఇంత గందరగోళం ఏంటండి. ఎవడో ఒక ఆయన ఎమ్మెల్యే పదవి పోటీ చేస్తూ గత ఎన్నికల్లో ఓడిపోయి, ఈసారి ఓడిపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారట. జనం ఓటేసి గెలిపించారట. ఎంత విచిత్రంగా ఉందండి ఇది. ఇది పరిపాలన, ఇది ప్రజాస్వామ్యం, ఇది రాజకీయమా, ఇది రాజ్యాంగమా? ఎవరిని మోసం చేసుకుంటున్నాం మనం? కొంచెం ఈ చెత్త నుంచి బయటపడండి, పేపర్ హెడ్లైన్స్ నుంచి బయటపడండి. స్థానిక ఎన్నికలకు సమరం. ఎందుకు సమరం? వాడైతే ఊరపడిచ్చేది ఏంటి? అక్కడ ఏం అధికారం ఉందో నేను చాలా ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాను. చాలా నిదానంగా ఉండే నాకు కూడా ఆగ్రహం వస్తుంది. జనాన్ని ఇంత బేవకూఫులు చేస్తున్నారు. ఎక్కడో చోట సంయమనం కాదు, ఎక్కడో నిజాయితీ కావాలి మాట్లాడాలి. అన్ని పచ్చబద్ధాలన్నా పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీకు అదన్న మొహం చూసుకోండి ఒకసారి. సో ఎట్లా సార్ మరి ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఉత్సవ విగ్రహాలుగా ఉన్నా సరే గుజరాట్లండి. నిజమైనటువంటి సాధికారత స్థానిక ప్రభుత్వాలకి నిజమైన అధికారం, నిజమైన సాధికారత ప్రతి బిడ్డకి మంచి ప్రమాణాల కనీసం పాఠశాల విద్య, తర్వాత ఓపికని బట్టి ఆసక్తిని బట్టి అవకాశాలతో పెరుగుతారు. ముందు అసలు పాఠశాల విద్య పునాదులు లేకుండా మీరేం చేసిన గ్యాస్. స్థానిక ప్రభుత్వాలంటే మంచి ఆరోగ్యం. పాఠశాల విద్య స్థానిక ప్రభుత్వాలు చిన్న పట్టణాలను పెంచి ఎక్కడికక్కడ నిరుపేద కుటుంబం, మారుమూల గ్రామాల్లో ఈ కుల వృత్తుల్లో ఉన్నవాళ్ళు మహానగరానికి చిన్న ఉద్యోగాలకు పోయి దిక్కుమాలిన బతుకు బతకాల్సిన అవసరం లేకుండా ఎక్కడికక్కడ చిన్న ఉద్యోగాల కల్పన, లోకల్ అర్బనైజేషన్, ఈ రకమైన విజన్ ఉంటే సమాజంలో అందరూ అభివృద్ధిలో పాలుపంచుకుంటారు. లేకపోతే ఏమవుతుంది? డబ్బు ఉన్నవాడు, బాగా నిజమైన నైపుణ్యం, అదృష్టం కొద్దినో అవకాశం కొద్దినో అందినవాడు, నగరాల్లో ఉండే కనెక్టివిటీ ఉన్నవాడు, నెట్వర్కింగ్ ఉన్నవాడు, వాడు గొప్ప అవకాశాలు వస్తూనే పెరుగుతున్నారు.
సామాన్యులు కొంచెం పెరుగుతున్నారు, అసలు పెరగలేదు అంటలా. ఈ టెక్నాలజీ వల్ల, ప్రభుత్వాల వల్ల కాదు, రాజకీయం వల్ల కాదు, కానీ అంతరం పెరుగుతుంది. ఈ దేశం చాలా ప్రమాదంలో పడుతుంది. నిజమైన సంస్థల్లోకి వెళ్ళండి, దేశాన్ని ప్రమాదంలో నెట్టబోకండి. దేశమే చచ్చిపోతే మీరు ఎవరు బతికేది లేదు. జవహర్లాల్ నెహ్రూ గారు అన్నాడు, ఇఫ్ ఇండియా విన్స్ హూ లూజెస్. ఇండియా అయినా గెలిస్తే గోడేది ఎవరు? ఇఫ్ ఇండియా లూజెస్ హూ విన్స్. దేశమే నాశనం అయితే గెలిచేది ఎవరు? కొంచెం ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ చాలా విచిత్రమైన మాటలుగా ఉంటాయి. దేశం ఏంటి కాంగోమరేంటి అని చెప్పారు. కొంచెం ఒక్కసారి సమాజం, దేశం. రిజర్వేషన్స్, ఈ డిమాండ్స్, ఇవన్నిటి వల్ల లాభమే ఉండదంటారు. దీనివల్ల గవర్నమెంట్, ఇందాకే చెప్పాను, అది కావాలి మోటో అని చెప్పాను. దానికి ఒక పరిమితులు ఉన్నాయి. నిజమైన విషయం అది కాదు, ఫలానే కావాలని చెప్పాను. నా మాటలు వక్రీకరించి రిజర్వేషన్ వల్ల లాభం లేదన్నారు జేపీ గారు. రిజర్వేషన్ ఉండాలన్నాడు, ఇది కాదు. సమాజంలో అందరికి అవకాశాలు రావాలి, హుందాతనం రావాలని చెప్పట్టు దానికి ఒక వ్యూహం కావాలి. అది లేకుండా డ్రామాలు ఆడుతున్నాం. అది నేను చెప్పేది. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు అందరికీ తెలుసు అది అవుతుందా కాదా అని చెప్పి. గ్యారంటీగా తెలుసు. తెలీదా? చెప్పాలంటే గుడి మంచి చేసుకుని వాళ్ళకి అర్థం కావట్లేదా? రాష్ట్ర గవర్నర్ సంతకం లేకుండా చట్టం కాదని వాళ్ళకి అర్థం కావట్లేదు. సుప్రీంకోర్టు స్పష్టంగా మళ్ళీ మళ్ళీ చెప్పింది 50% అని చెప్పని. వాళ్ళకి అర్థం కావట్లేదు. స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు ఏం లేవు, వాళ్ళకి ఏమి పని పాట లేదని చెప్పి తెలియదు వీళ్ళకి. ఎంపీటీసీ జెడ్పీసీ ఎందుకున్నావు ఆపోతున్నారు వాళ్ళు, తెలియదు వీళ్ళకి. అంత తెలియకుండా వచ్చారు ఈ పదవుల్లోకి. ముఖ్యమంత్రి గారు గతంలో జెడ్పీటీసీ చేసినట్టున్నారు. నేను మహబూబ్నగర్ జిల్లాలో ఆ పదవుల్లో కూడా ఉన్నాడు కదా, తెలియదు వీళ్ళకి. వీళ్ళు తెలియకనుకుంటే మనం చాలా భ్రమలో ఉన్నాం. కానీ ఎట్లా సార్ ఇప్పుడు మరి ఈ కల్చర్ మాలది ఎట్లా? తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఈ 4 రాష్ట్రాల్లో చాలా ఈ పదవుల కోసం డబ్బులు అనే కల్చర్ చాలా ఉంది. నరహరి గారు పనిచేస్తున్న మధ్యప్రదేశ్లో లేదు, గుజరాత్ రిచ్ ఎస్టేట్ గుజరాత్, అదే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రాల్లో కేరళ మినహాయిస్తే గుజరాత్ లో గతంలో వేరే ఉండేది నాకు తెలీదు. క్రమక్రమంగా అన్ని రాష్ట్రాలు కొంచెం వెనక ముందు ఆ దారికి వెళ్లే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే మన చెడు సాంప్రదాయాలు మన నుంచి అక్కడ ఎగుమతి చేస్తున్నాం వాళ్ళకి, మంచి ఎగుమతి చేయకపోయినా కూడా. అందుకే నేను 30 ఏళ్ల నుంచి పోరాడుతున్న కదా, మౌలికమైన రాజకీయ సంస్కరణ, ఎన్నికల వ్యవస్థ మారాలి, స్థానిక ప్రభుత్వాల సాధికారత కావాలి, నిజమైన చట్టబద్ధ పాలన. ఎందుకు అధికారం అంటే ఇంత పొంగు? అధికారులు అంటే ఏం చేసినా చెల్లుతుంది చెప్పని. తప్పు చేస్తే దవడ ఓడుతుంది, జైల్లోకి పోతాం, ఆస్తుల్ని పోతాయని భయం ఉంటే అధికారం పెట్టినంత మోజెత్తుకుంటుందండి. ప్రపంచంలో చాలా బలమైన సంస్థలకు కూడా ఆధిపత్యం కావాలని చెప్పి ఎవరు కోరుకోవట్లేదు. వాళ్ళు నాకెందుకు బాధ్యత, తలనొప్పి, నా జీవితం ఉందనుకుంటారు. ఈ దేశంలో ఏమీ తెలియని వాళ్ళు ఎందుకు పనికిరాని పదవుల్లో కూడా పదవి వస్తే అదే జీవితంలో పరమార్థం కోరుకుంటున్నాడు. ఎంత విచిత్రమైనటువంటిది ఇది. ఓ చిన్న పదవి వాడు నామినేట్ చేస్తే వాడు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు, పెద్ద పెద్ద సన్మానాలు. ఎంత వికృతంగా ఉందండి. ఎంత 5000 సంవత్సరాల అవిచ్ఛిన్న సంస్కృతి వారసత్వం ఏంటి, మనం వాళ్ళు చేస్తున్న నిర్వాహకం ఏంటి ఈ దేశంలో. మళ్ళీ రోజు మనం వేదాంతం మాట్లాడతాం, ఫిలాసఫీ మాట్లాడతాం, అద్వైతం మాట్లాడతాం. నోటి మాటలు తప్ప దీనిలో అర్థం ఉందా ఏమన్నా? పదవుల కోసం బతికే జీవితమా? పదవుల కోసం చచ్చే జీవితమా? నేను కొంచెం వాళ్ళ పరుషంగా మాట్లాడుతున్నాను. నా నోటి చాలా రాదు, కానీ కొంచెం ముళ్ళుగారితో పడవాలి దళసరి చర్మం ఉన్నప్పుడు. మీ ఆవేదనలో అర్థం ఉంది. ఈ మనీ పాలిటిక్స్ ఇవన్నీ చూసిన తర్వాత ప్లస్ లోకల్ బాడీస్ భరత్ గారు, హుజురాబాద్ ఎలక్షన్స్ లో 150 కోట్లు ఖర్చు పెట్టారు. మిట్ట మధ్యాహ్నము ఓటర్ వచ్చి ధర్నా చేశారు. 6,000 ఏంటంటే మాకు ఓటుకి పైసలు ఇవ్వలేదు అనేసి. మిగతా వాళ్ళకి ఇచ్చినారు, మాకు ఇవ్వలేదు కాబట్టి మాకు పైసలు ఇచ్చేంత వరకు మేము ఓటేయమని ఓటర్లు ధర్నా చేసినారు. సో మన ప్రజాస్వామ్యం అంటే ఇంతకంటే పెద్ద దౌర్భాగ్యం మన దేశంలో మన ప్రజాస్వామ్యానికి లేదు. ఎందుకంటే ఓటరు ఒక యోగ్యుడైనటువంటి వ్యక్తిని ఎంచుకోవాల్సినటువంటి ఓటరు. అయితే అటు పొలిటికల్ పార్టీస్ ప్లస్ ఎవరైతే పవర్ లోకి వచ్చిన తర్వాత ఎంత హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ కరప్షన్ దిశగా వెళ్తున్నాయని కూడా దీన్ని బట్టి మనకు అర్థం. మధ్యప్రదేశ్ లో లేదు కదా సార్ ఇంత ఖర్చు? లేదండి, ఇట్లాంటి ఖర్చు లేదు. బట్ ఇవన్నీ మళ్ళీ ఏమవుతాయనంటే అల్టిమేట్ గా ఎకానమీ పెరుగుతున్న కొద్దీ మనకు వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ అన్నమాట. బట్ గుజరాత్ లో ఎకానమీ ఉంది, హర్యానాలో ఎకానమీ ఉంది, అక్కడ లేదు ఈ మనీ పాలిటిక్స్. సో మనం అదే ఢిల్లీలో ఉంది, ఢిల్లీ రాష్ట్రం కూడా ఉంది కదా. మొన్ననే అరవింద్ కేజ్రీవాల్ ఎలక్షన్ అక్కడ జరిగిన రాష్ట్రాల్లో అక్కడ ఈ ఓటర్లకు డబ్బు పంచడం ఇది లేదు. ₹1 కోటి పెడితే ఎక్కువ.
మన దగ్గర ఏంటనంటే ఇందాక సార్ చెప్తున్నట్టు కూడా మనం పవర్ ని ఒక చాలా ఇంపార్టెంట్ మన శరీరానికి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ ఒక అంగంలాగా తయారు చేసుకుంటున్నాం అనమాట పవర్ ని. సో దీంట్లో ఏమైతున్నదంటే ఎవరైతే పవర్ లోకి వచ్చిన వాళ్ళు ఏ విధమైనటువంటి పాలసీ విధానాలు పట్టుకొచ్చి ఏ విధంగా అంటే సంపదను కూడబెట్టుకుంటున్నారో అల్టిమేట్ గా దాన్ని మళ్ళీ ఎలక్షన్స్ కోసం ఉపయోగించడం ఇవన్నీ జరగడం మనం చూస్తున్నాం. అయితే మనకి రష్యాలో ఉన్నటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది, దట్స్ కాల్డ్ ఒలిగార్కీ అని ఉంటుంది అనమాట. ఒలిగార్కీ ఏమిటనంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క బాహుబలి లేకపోతే ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి నిర్ణయిస్తాడు ఆ ఏరియాకి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏదైతే ఉందో వాళ్ళు కలిసి తీసుకుంటారు. సో ఇంచుమించు మన ప్రజాస్వామ్యం కూడా ఎలా తయారవుతుందనంటే ఒక రకమైనటువంటి అఘోషిత ఒలిగార్కీ విధానానికి మనం వెళ్తున్నాం యాక్చువల్ గా. సో ఎవరి దగ్గర అయితే బలాలు ఉన్నాయో పైసలు ఉన్నాయో మనుషులు ఉన్నారో ప్లస్ రిసోర్సెస్ మొబిలైజ్ చేసుకోగలుగుతున్నారో ఆ రిసోర్సెస్ ఏవైతే ఎలక్షన్ కి కావాల్సినటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అది పైసలా మనుషులా మెటీరియలా లేకపోతే ఇంకేదైనా అవన్నీ కూడగట్టుకొని ఇంకా వేరే వాళ్ళకి అవకాశం రాకుండా చేసుకునే విధంగా మనము అఘోషితమైనటువంటి ఒలిగార్కీ దిశగా మనం వెళ్తున్నాం. సో దీన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అయితే అంటే మనం ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ అంబేద్కర్ ఏమంటాడంటే ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ డెమోక్రసీ ఈజ్ ది మోస్ట్ బెస్ట్ అని అంటాడు. అని అంటే ఉన్న దాంట్లో ఇది ఒకటే కొంచెం మనకి మెరుగైనటువంటి వ్యవస్థ కాబట్టి మనం ఈ డెమోక్రసీని నమ్ముకోవాలి, దీంట్లో నుంచే మనం సొల్యూషన్స్ ని వెతుక్కొని రావాలి అని అంటాడు. సో మనం కూడా ఈ రోజు చేయాల్సింది ఏమిటంటే ఒకవైపు ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యవస్థ కోసం మనం పాకులాడుతున్నాం, పరిగెడుతున్నాము. గత 75 సంవత్సరాలలో ఈ ఆదర్శవంతమైనటువంటి వ్యవస్థ నుంచి మన అన్ని వర్గాలకి న్యాయం జరుగుతుంది కావచ్చు అనే ఒక ఆశతోని మనం ముందుకు వెళ్ళినాం. కానీ ఎక్కడో దగ్గర ఇది మనకు జరిగినట్టు కనిపించడం లేదు. ప్లస్ సెకండ్ థింగ్ ఏమిటంటే మనకి చాలా సొల్యూషన్స్ కావాలి. అంటే ఇందాక సార్ చెప్పినట్టు కూడా నేనేమంటున్నానంటే ఎడ్యుకేషన్, హెల్త్, లైవ్లీహుడ్స్, విద్య, వైద్య, ఉపాధి ఈ మూడే మనకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్. వీటి మీదనే ప్రభుత్వాలు పనిచేయాలి. ఏ విధంగానైతే ఇప్పుడు మనము ఒక ప్రభుత్వం డెట్ ఎంత తీసుకోవాలనే దాని మీద ఒక యాక్ట్ పట్టుకొచ్చినాము. అదే విధంగా ఎవరు ఫాలో అవుతున్నారా? FRBM యాక్ట్ ఎవరు ఫాలో? FRBM యాక్ట్ అదే విధంగా ప్రభుత్వము కనీసం 30% బడ్జెట్ ని ఈ విద్య, వైద్య, ఉపాధి మీదనే పెట్టాలి అనేటువంటి చట్టాలు రావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. దానికోసం కూడా మనం ప్రయత్నం చేయాలి. అదే విధంగా ఉచితాలకే పోతున్నాయి, FRBM ఉచితాలకే పోతున్నాయి బడ్జెట్లంతా, జీతాలు ఇవ్వడానికి లేవు. కొత్త మనము ఉచితాలలో కూడా మన తెలుగు రాష్ట్రాలు లాంటి రాష్ట్రాలు ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ మన తెలుగు రాష్ట్రాలకే వస్తుంది. మళ్ళీ దాంట్లో కూడా ఉచితాలు ఇచ్చే. మీ దగ్గర ఇప్పుడు మీరే కదా లాడ్లీ లక్ష్మి యోజన అప్పుడు చేసింది. సో లాడ్లీ లక్ష్మి యోజన అనేది దాంట్లో అయితే ఎక్కడైతే భ్రూణ హత్యలు జరుగుతాయో వాటిని నివారించే దానికి ఎక్కడైతే తల్లిదండ్రులు తమ పుట్టేటటువంటి ఆడపిల్లలని ఒక రకమైనటువంటి వారిపై భారము అనే దాన్ని అనుకుంటారో దాన్ని ఒక సోషల్ ఇష్యూని అడ్మినిస్ట్రేటివ్ సొల్యూషన్ తీసుకురావడానికి లాడ్లీ లక్ష్మి యోజన తీసుకురావడం జరిగింది. అయితే మొన్న ఏదైతే లాడ్లీ బెహనా యోజన వచ్చిందో మధ్యప్రదేశ్ లో ప్రతి మహిళ ఎవరైతే పైకి 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉంటారో వారికి 1000 రూపాయలు ఇవ్వాలనేటువంటి ఏదైతే కాన్సెప్ట్ అంటే దీంట్లో ఏ రోజైనా అవడగానే ఒక సగటు మహిళ ఎవరైతే ఒక ఇల్లుని నడిపించేటటువంటి సగటు మహిళ తను ఇన్ ఎనీ డే షీఈస్ అ బెటర్ మేనేజర్ ఆఫ్ ఫైనాన్సెస్ దెన్ అ మ్యాన్ ఎవరైతే వాడు పొద్దున్న సాయంత్రం పనిచేసిన తర్వాత సాయంత్రం వచ్చిన డబ్బును తీసుకెళ్లి సారా కొట్టు దగ్గర కూర్చొని ఆ పైసల్ని ఖర్చు పెట్టడం కంటే ఒక 1000 రూపాయలు మహిళ చేతిలో పెడితే తన పిల్లల కోసం పాల లేకపోతే కూరగాయలు కొనడమా లేకపోతే ఇంకే దానికైనా ఖర్చు పెడుతుంది అనేటువంటి ఒక నిర్ణయాన్ని మనం దాన్ని భావించవచ్చు. కానీ నేనేమంటున్నానంటే ఎక్స్ట్రీమ్ కేసెస్ ఏమిటంటే ఇంట్లో వాడిని వ్యక్తిని
ఇంట్లో కూర్చుండబెట్టి వాడిని పోషించడం ఏదైతే ఉన్నదో, దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్ కేస్ ఆఫ్ ఫ్రీబీస్. పెళ్లి చేసుకుంటే 1,00,000 ఇస్తాము, తులం బంగారం ఇస్తాము, ఫ్రీ బస్ ఇస్తాము, ఇట్లా అయిపోతుంది. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఎకానమీలో, అడ్మినిస్ట్రేటివ్ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫెల్ట్ నీడ్స్, రియల్ నీడ్స్ అని ఒకటి ఉంటుంది కాన్సెప్ట్. అంటే యాక్చువల్ గా వాస్తవంగా ప్రజలకి ఏం కావాలి అనే దాని మీద కంటే నేను ఏమి ఇవ్వగలుగుతాను, అంటే నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి వాడిని నేను ఏమి ఇవ్వగలుగుతాను అంటే మళ్ళీ ఏంటంటే ఇది నేను రాజుని, మిగతా వాళ్ళంతా సబ్జెక్ట్స్, స్లేవ్స్, వాళ్ళకి నేనేమి ఇవ్వగలుగుతాను అనేటువంటిది ఏదైతే ఉందో దీంట్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఈ వ్యత్యాసాలు ఈ ఫ్రీబీస్. ఎందుకనంటే ప్రజలు అడగలేదు, నువ్వు అడగకపోయినా కూడా నేను ఇచ్చేవాడిని కాబట్టి నేను ఇస్తున్నాను, ఇంకో నేను నీకు బంగారం ఇస్తున్నా, నేను నీకు మోటార్ సైకిల్ ఇస్తున్నా, లేకపోతే టీవీలు ఇస్తున్నా అనేది ప్రజలు అడగకపోయినా నిర్ణయాలు తీసుకోవడం ఇది చాలా అంటే దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ పువర్ గవర్నెన్స్ అంటే అని మనం చెప్పుకోవచ్చు. జేపీ గారు, నరహరి గారితో నేను పూర్తిగా ఏకీపిస్తున్నాను. చక్కటి పదం వాడారు, అఘోషిత ఆలిగార్కీ అని చెప్పాను. అన్డిక్లేర్డ్ ఆలిగార్కీ, అప్రకటిత ఆలిగార్కీ. అయితే 2 విషయాలు చర్చలోకి వచ్చినట్లు కొంచెం క్లారిటీ కావాలి. వాడు అన్నట్టుగా, అంబేద్కర్ అన్నట్టుగా ఈ ప్రపంచంలో చాలా మంది ఆలోచన పనులన్నట్టుగా ప్రజాస్వామ్యంలో చాలా లోపాలు ఉండొచ్చు, కానీ వేరే మార్గం లేదు. మన సమస్య ప్రజాస్వామ్యం ఉండాలా వద్దా అని కాదు, నిజమైన ప్రజాస్వామ్యం ఉండాలా లేదా దొంగ ప్రజాస్వామ్యం ఉండాలా అని చెప్పారు. మన ప్రజాస్వామ్యం కేవలం ఓటు ఖచ్చితంగా వేస్తున్నాం, బలవంతంగా వేయట్లా. డబ్బులు తీసుకుని ఓటేసినా, అబద్దాలు నమ్మి ఓటేసినా, తాత్కాలికమైన తాయిలాలకు లోపడినా, లేకపోతే కులం వర్గం కారణంగా వేసినా కూడా మనస్సు చెప్పినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేస్తున్నారు. ఓట్లను సరిగ్గా నిజాయితీగా లెక్కెడుతున్నాం. లెక్కెట్టాక అధికారం శాంతియుతంగా మారుతున్నాం, అంతవరకు తప్ప ఎన్నికైన తర్వాత గొంతు వైపోయి జిందాబాద్ ముర్దాబాద్ అంటుంది తప్ప మిగతా డెమోక్రసీ ఏం లేదు ఈ దేశం. నిజమైన డెమోక్రసీకి ఇవి అవసరంగానే ఇవి చాలా. ఉదాహరణకి చైనా లాంటి దేశం నియంతృత్వ దేశం అయినా కూడా కొన్ని విషయాల్లో వాళ్ళకి డెమోక్రసీ ఎక్కువ ఉంది. నాకు తెలిసి ఈ మాట అంటే చాలా మంది అపార్థం చేసిన ప్రయత్నం చేస్తారని చెప్పారు. చైనా మనకంటే గొప్ప దేశం కాదు, వినదోగి నవ్వరు చెప్పిన ఎక్కడ మంచినో నేర్చుకోవాలి, మన మంచిని ఇతరులకు పంచాలి. 51% స్థానిక ప్రభుత్వాలకు వాళ్ళు నిధులు ఇచ్చారు, అధికారం ఇచ్చారు, పోటీ పడుతున్నారు, వ్యవస్థను పెంచారు, విద్యను బాగు చేశారు, పెట్టుబడులు పెంచారు, ఉపాధి కల్పించారు. అందుకే చైనా సర్వసంపన్నమైంది. బీజింగ్లో కూర్చొని జైలు అవ్వడు. వాళ్ళ చూసి సమాచారం నేర్చుకోలేవా మనం? అట్లాగే చట్టబద్ధ పాలన లేకుండా ప్రజాస్వామ్యమా? బడితున్నవాడిదే బర్రె అయిపోతే ఎమ్మెల్యే గారే సర్వాధికారి రాజు అయిపోయినట్టయితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలా వద్ద ఎమ్మెల్యే గారు నిర్ణయం చేస్తే అది ప్రజాస్వామ్యం అవుతుందా? ఎలా అవుతుంది? చట్టబద్ధ పాలన లేకుండా, ప్రజలకు సేవలు అందకుండా, లంచాలు లేని సేవలు అందించే ఏర్పాటు చేయకుండా ప్రజాస్వామ్యంలో సామాన్యమైన ప్రభుత్వోద్యోగి సమాజాన్ని శాసించి ఎవరితో మాట్లాడినా తెలుసా అని చెప్పండి, ప్రజాస్వామ్యం అది ఎక్కడ ప్రజాస్వామ్యం అవుతుంది? ప్రజాస్వామ్యం ఓటుకి అరుపుకి పరిమితం అయితే అది ప్రజాస్వామ్యం కాదా? నిజమైన ప్రజాస్వామ్యం రావాలి, చాలా చేయాలి. రెండోది నిజమే వారు చెప్పినట్టుగా హుజూరాబాద్లో కానీ మునుగోడులో కానీ అక్కడేం కర్మ, ఏ నియోజకవర్గంలో కావట్లేదు. ఈ రాష్ట్రాలు మీరు చెప్పిన రాష్ట్రాల్లో 30-40 కోట్లు లేకుండా పని జరగట్లేదు. నిజమే, జనం ఇవాళ వచ్చి డబ్బు లేకపోతే ఓటేయమంటున్నారు. 2 దగ్గర పుచ్చుకుంటున్నారు, ముగ్గురు దగ్గర పుచ్చుకుంటున్నారు. ఎవరికి నచ్చినవాడికి ఆ సందర్భాన్ని బట్టి ఓటేస్తున్నారు. డబ్బులు తీసుకుంటే ఓటేస్తాను కారట్లేదు. కానీ నేను ఒక్కటే మనవి చేసేది, ప్రజల్ని తప్పుపడితే ఫలితం రాదు. ఒకటి అది వాస్తవం కాదు, 2 పరిష్కారానికి దారితీయదు. ఈ దేశ ప్రజలు మాకు రాజ్యాంగం కావాలి, లేకపోతే మాకు ప్రజాస్వామ్యం కావాలి, వైద్యునోటం కావాలని కోరుకోవాలి. ఈ దేశంలో రాజ్యాంగ నిర్మాతలు, దేశ నిర్మాతలు అద్భుతమైనటువంటి సాహసం చేశారు. ప్రపంచ చరిత్రలో తొలిసారిగా చదువు లేని దేశంలో, పేదరికం తాండవిస్తున్న దేశంలో, కుల వ్యవస్థ ఉన్న దేశంలో, వైవిధ్యం ప్రపంచంలో ఎక్కడ చూడనంత ఉన్న దేశంలో వయోజ నోటు తొలి నుంచి ఇద్దాము, ఆడమగ తేడా లేకుండా అని చెప్పని ఒక గొప్ప నిర్ణయం చేశారు. ఉదాత్తమైన ఆశయంతో ఓ రాజ్యాంగ నిర్మాణం చేశారు. ఆ రాజ్యాంగం సరిగ్గా అమలు కావాలంటే కొన్ని ఏర్పాట్లు కావాలి. ఉదాహరణకి బలమైన స్థానిక ప్రభుత్వాలు కేవలం వర్గాల ప్రాతినిధ్యం కోసం కాదు, ప్రజాస్వామ్యానికి పాఠశాలల స్థానిక. నా పన్ను డబ్బు ఎక్కడికి పోతుంది? ఇప్పుడు నేను ఇక్కడ అపార్ట్మెంట్లో ఆఫీస్లో కూర్చున్నాను, నెల మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాము. మాకు లిఫ్ట్ పనిచేయలేదు అనుకోండి, వెంటనే ఫోన్ చేస్తాను, సూర్య బల్లా గారు మరి నెల మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాం, లిఫ్ట్ పని చేయట్లేదు అని గొడవ పెడతాను. లేకపోతే ఇంట్లో మంచినీళ్ళు రావట్లేదు అనుకోండి, ఆఫీస్లో మంచినీళ్ళు రావట్లేదు, డబ్బులు కొడుతున్నాం అంటారు. అది ప్రజాస్వామ్యం. భారత్ మాత మహాన్ ప్రజాస్వామ్యం కాదు. దేశాన్ని గౌరవిద్దాం, పతాకాన్ని వందనం చేద్దాం,
కానీ నాకు అర్థమయ్యే పనులు నా కళ్ళెదురుగా జరగాలి, నా పనులు ఎప్పటికపోతుంది తెలియాలి. ఓటునే వేసిన వాడు బాధ్యుడు, అధికారం ఉంది, బాధ్యత ఉంది అని స్పష్టంగా తెలియాలి. డిస్కషన్ వచ్చింది కాబట్టి ఫ్రీ బీస్ ఎట్లా, ఫ్రీ బీస్ మీద ఒపీనియన్ ఏంటి? ఎందుకని ఇప్పుడు అందుకే నేను చెప్పేది, అది ఎప్పుడైతే లేదో ప్రజలకి అర్థం కాలేదు ఓటు విలువ, ప్రజలకి సేవలు అందట్లేదు, ప్రజాస్వామ్యం అనుకున్న ఫలితం మనం అనుకున్నాం కదా, విద్య రావట్లేదు, ఆఫీసులో లంచాలు ఉన్నాయి, చట్టబద్ధ పాలన లేదు, ఏ పనులు జరగటం లేదు, పేదరికం పోవటం లేదు. దాంతో ఏమవుతుంది, చర్చనుడి పెళ్లికి వచ్చిందా కట్నం డబ్బులు తీసుకుంటున్నారు. ఫ్రీబీ ఉందనుకోండి, మీరు ఫ్రీబీ మీరు నేను అంటున్నాం కరెక్టే, నేను చెప్పేది 100% కరెక్ట్, మీరు చెప్పేది 100% కరెక్ట్. కానీ సామాన్య దృష్టిలో చూడండి, మీరు ఎవరు వచ్చినా కూడా నా జీవితంలో ఏ మార్పు రాకపోతే కనీసం నెలకి ఎంత ఇస్తాను అంటున్నాడు, ఫ్రీగా పవర్ ఇస్తాను అంటున్నాడు. అది తప్పే, నష్టమే. కానీ ప్రత్యామ్నాయం మీరు చూపెడుతున్నారా? ఒక కుటుంబం ఉందనుకోండి, ఇవాళ పౌడర్లకి ఖర్చు పెడతామని చెప్పంటే అలా ఎట్లాగండి, రేపు పిల్లలు బతకాలి కదా, అప్పులు పెరిగిపోతే ఎట్లాగని చెప్పి ఆలోచిస్తారు. మనం తెలియకుండా ఏం చేస్తున్నాం, వనరులు ఏమున్నాయి, ఏం జరిగితే లాభం వస్తుందని అర్థం కాకుండా ఎలాగ జరుగుతున్నా నమ్మకం లేదు. నిజంగా ఈ డబ్బుల వల్ల వేరే మంచి పని జరుగుతున్న నమ్మకం ఉందనుకోండి, అప్పుడు ఫ్రీబీస్ అడగరు. ఆ నమ్మకం లేదు, మీరు ఆ నమ్మకం కలిగించాల. కాబట్టి చచ్చుడికి పెళ్లికి వచ్చింది ఆ కట్నం, ఓటర్కి డబ్బులు ఇస్తే తీసుకుంటున్నాడు, ఎలక్షన్లో హామీలు ఇస్తే సరే అంటున్నాడు. అది ప్రజలు తప్పు కాదు, వాళ్ళు బాధితులు, నష్టపోతున్న వాళ్ళు. అక్కడ ఎప్పుడవుతుంది, మీరు సరిగ్గా అక్కడ వ్యవస్థలో ఆర్థిక సంపత్తిని పెంచి అందరికీ ఫలితాలను ఏర్పాటు చేశారనుకోండి, అందరికీ విద్య అందించారనుకోండి, స్థానికంగా డబ్బు ఎక్కడ పోతుందో తెలిసిందనుకోండి, నేను ఫ్రీబీ తీసుకుంటే రోడ్లు ఈ పాట్ హోల్స్ పోవు, డ్రైన్లన్నీ ఇట్లానే ఉంటాయి, ఆ దారిలో పోతుంటే వరదొస్తే మునిగిపోయే ప్రమాదం ఉన్నది, అంతా కంపు కొడుతుంటుంది, లేకపోతే దోమలు ఉంటాయి. అలా కాకుండా ఈ దోమలు పోగొడుతున్నారు, ఇగో ఈ కంపు పోతుంది, నాకు రోడ్లు బాగుంటున్నాయి, పిల్లల స్కూల్ బాగుందని నమ్మకం కలిగింది అనుకోండి, ఫ్రీబీ అడగరు. మనం ఎలాగా ఈ డబ్బుని సద్వినియోగం చేసి ప్రజల్ని మెప్పించాలి, ఈ రకంగా పోతే బాగుండాలని చెప్పని చూపెట్టకుండా ప్రజలు తిడుతున్నాం. ప్రజల్ని అమాయకత్వం వల్ల, పేదరికం వల్ల నిస్సహాయాలు కావటం చేత తిరుగుతున్నారు. కానీ ప్రజలు తప్పు చేశారన్న భావానికి వస్తే మన ప్రజలందరినీ అమెరికా పంపించి అమెరికా వాళ్ళని ఇక్కడ తీసుకొద్దాము, దాని పరిష్కారం లేదు. ప్రజలు బాధితులు. ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగితే ఆడపిల్లని నిందిస్తే అట్లాగా, అది ఆ రకంగా పరిస్థితి కల్పించిన వాడు దుర్మార్గం. మన వ్యవస్థ అట్లా తయారు చేసింది. నేను ఈ దేశంలో నా అంత గట్టిగా ఓట్ల కొనుగోలు గురించి, నేరచరిత్ర గురించి మాట్లాడి పోరాడిన వాడు లేదు. వ్యవస్థ నిర్మాణం లేదు. అందుకని వ్యవస్థ నిర్మాణాన్ని మార్చే ప్రయత్నం చేయకుండా అధికారాన్ని పొందటము, అధికారంలో కొందరు మంచి కూడా చేస్తున్నారు, అందరూ చెడు చేస్తున్నారు అంటలా, కొంతమేరకైనా మంచి చేసి పోదాం అనేవాడు కొందరు, దోచుకుందామని మరికొందరు, ఏది లేకుండా పదవిలో ఉందామని మరికొందరు తప్ప అధికారం వ్యవస్థని మార్చడానికి, నాయకత్వం ప్రజలకు నచ్చచెప్పి మార్పులు తీసుకోవడానికి నాయకత్వం ఉందా ఈ దేశంలో? ఇప్పుడు ఇవాడు రాష్ట్రాల్లో నాయకత్వం ఉందా? ఇవాడు ప్రజలు నచ్చప్పే ప్రయత్నం కొద్దిమంది చేస్తున్నారు, అసలు అందరూ చేయట్లేదు అంటారు. అత్యధికులు ఏదో ఏ గాలి వాటాన్ని పోతున్నారు అంతే. అందుకని వాడు నిన్న ఒక పార్టీలో ఉంటాడు, రేపు పొద్దున మరో పార్టీ అంటే పూర్తిగా ఆపోజిట్ పార్టీ. ఆ సిద్ధాంతాల్లో వైరుధ్యంలో పోట్లాట్లు అందరికీ ఉంటాయి, కానీ సిద్ధాంతాల్లో ఆపోజిట్ పార్టీ వాడు సంతోషంగా వాడు గెలిచే అవకాశం అనుకుంటే అంతే తప్ప అసలు ఇందులో కొన్ని లక్ష్యాల కోసం రాజకీయ జీవితంలో ఉన్న వాళ్ళు 190 మంది లేరు. ఆ పదవి వస్తే చాలు, ఎవడిచ్చినా పర్లేదు. ఎవరినప్పుడు ఎమ్మెల్యేలో వస్తే, పదవిలో వస్తే 5 ఏళ్ల క్రితం ఏ పార్టీలు ఉన్నారో మీరు మీకు తెలియదు అనుకోండి, అడిగితే ఆయన సిగ్గుపడుతుంటారు. నాకు అప్పుడప్పుడు కలుస్తుంటారు మాజీ మంత్రులు, చాలా ప్రధానమైన వాళ్ళు, ఎంపీలు వీళ్ళంతా కూడా. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారంటే సిగ్గుపడుతూ చెప్తుంటారు. అదివరకు ఏ పార్టీని 10 ఏళ్ళు 30 ఏళ్ళు తిట్టారో ఆ పార్టీ ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నామని చెప్పారు. ఇది ఇందాక ఆయన చెప్పారు కదా, అఘోషిత ఆలిగార్కీ, అప్రకటితమైనటువంటి ఆలిగార్కీ, ఆ ప్రపంచంలో ఉన్నాం మనం. అది మౌలికమైన సమస్య. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ జేపీ గారు. నేను ఒక పాయింట్ ఇక్కడ చెప్తూ, మనం ఏంటంటే ఇప్పుడున్న మనం సబ్జెక్ట్ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో 42% ఏదైతే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఒక దగ్గరికి వచ్చి ఆగిపోయిందో, అదే విధంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ పొలిటికల్ పార్టీస్ చేసిన ప్రయత్నాలు కానీ ఇవన్నీ ఒక దగ్గరికి వచ్చి ఆగిపోయినాయి. అంటే ఈ రోజు లేటెస్ట్ తెలంగాణ, దానికంటే ముందు బీహార్, ఇవన్నీ. కాబట్టి మనకి సొల్యూషన్స్ పాసిబుల్ అని నేను చెప్తున్నాను పదే పదే. నేను ఏమంటున్నానంటే మనం సొల్యూషన్స్ ఏదో రకంగా దీన్ని వెతకాలి. సొల్యూషన్స్ ఏమంటే అటు చట్టబద్ధతతో పాటు, ఇటు రాజ్యాంగబద్ధతతో పాటు జనాలని మెప్పించి కూడా ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసే విధంగా సాధికారత దిశగా ముందుకెళ్లాలంటే చాలా సొల్యూషన్స్ చాలా ఉన్నాయి. కానీ దీనికి డిస్కషన్, డిబేట్లు జరగాలి. ఈ డిస్కషన్లు, డిబేట్లు జరగకుండా ఉన్న ఫలానా రాత్రికి రాత్రి కొత్త కొత్త విధమైనటువంటి జియోలు, చట్టాలు పట్టుకొచ్చినట్టయితే ఇవన్నీ
ఈ విధంగానే బోర్ల బొక్కల పడతాయి. నేనేమంటున్నానంటే నేను లాస్ట్ టైం కూడా మీకు డిస్కషన్ లో చెప్పినాను, 1952లో మనకి మొట్టమొదట మన దేశంలో ఎలక్షన్స్ జరిగినప్పుడు డ్యువల్ రిప్రజెంటేషన్ ఇన్ ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ అనే ఒక పద్ధతి కూడా ఉండింది. అలాంటి పద్ధతిని కూడా, ఎందుకంటే మనది చాలా పెద్ద దేశం, ఎన్నో రకాలైనటువంటి సామాజిక వర్గాలు, సమాజాలు, వివిధ కోరికలతోని ఆస్పిరేషన్స్ తో ఉన్నటువంటి సమాజం కాబట్టి మనకి ఈ 50% లోపే మనము సొల్యూషన్ ని వెతుక్కోవాలా, లేకపోతే 50% ని అతిక్రమించి మనం సొల్యూషన్ వెతుక్కోవాలా అనే విషయాల మీద మనము చాలా సుదీర్ఘమైనటువంటి డిబేట్స్ చేసి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ఈ రోజు ఈ అణగారిన వర్గాలు ఏమైందంటే ఆత్మ న్యూనతా భావంతో ఇంకా కుంగిపోయి మాకు అసలు ఏ విధమైనటువంటి రిప్రజెంటేషన్ ఎక్కడా ఉండదా, మాకు సాధికారత దొరకదా అనేటువంటి ఆత్మ న్యూనతా భావం పెరుగుతుంది ఏమోనని నాకు అనిపిస్తుంది. అందుకని మనం అందరం కలిసి ఈ దిశగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే, ఒకటి అంటే ఈ విషయంలో మీకు క్లారిటీ కోరుతాను. ఎంబీసీ సంబంధించి వస్తుంది, ఎంబీసీ అడక్వేట్ రిప్రజెంటేషన్ లేని ఎంబీసీలు బీసీ జాబితాలో కూడా మళ్ళీ 4-5 కులాలే డామినేట్ చేస్తున్నాయి, 5-6 కులాలే పదవులు, మెజారిటీ 90% పదవులు. సో ఇది రోహిణి కమిషన్ కేంద్ర ప్రభుత్వం రోహిణి కమిషన్ తీసుకొచ్చింది. దాని రిపోర్టు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టింది. ఇప్పుడు దాని మీద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇంతలో జనగణనలో కులగణన చేయాలన్నటువంటి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది అయిపోయిన తర్వాత మేబీ దాని మీద నిర్ణయం తీసుకుంటారు కావచ్చు. సో నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనము బీసీలలో ఉన్నటువంటి ఈ అప్పర్ ఛాంబర్, లోవర్ ఛాంబర్ అని అంటా నేను. అప్పర్ ఛాంబర్ లో ఎవరైతే అత్యధికంగా ఉన్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థని ఉపయోగించుకొని కేవలం వాళ్ళే ముందుకెళ్తున్నారో, అది కాకుండా లోవర్ ఛాంబర్ లో అత్యధికంగా ఉన్నటువంటి ఏవైతే బీసీ కులాలు, ఓబీసీ కులాలు ఉన్నాయో వాటికి కూడా న్యాయం చేసే విధంగా అప్పర్ ఛాంబర్ లో ఉన్న వాళ్ళు లోయర్ ఛాంబర్ గురించి మాట్లాడట్లేదు. పొలిటికల్ మాట్లాడాలి. నేను ఏమంటున్నా అదే మనం డిస్కషన్ చేయాలి. మనం అన్ఫార్చునేట్ ఏమవుతుందంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మాదిగా ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే మాలా వ్యతిరేకిస్తారు. అంటే సమాజంలో ఉన్న వాళ్ళు వ్యతిరేకించారు. ఎన్ని సంవత్సరాలు కాలేదు, దాదాపు 30 సంవత్సరాలు పట్టింది. సో ఏ కులం వాళ్ళకి చేస్తున్నారు తప్ప దానిలో ఉన్న మేధావులు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అడక్వేట్ రిప్రజెంటేషన్. అంటే ఇప్పుడు మనం అందుకే నేనేమంటున్నానంటే మనం దీన్ని సమాలోచన చేసి దీనిపైన సుదీర్ఘమైన డిస్కషన్స్ చేయాలి. ఇప్పుడు నేను ఇందోర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందోర్ సిటీ కలెక్టర్ గా చేస్తాను. ఇందోర్ క్లీనెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ. 2016-17 ఫస్ట్ టైం క్లీనెస్ట్ సిటీ అయినప్పుడు మేము ప్రజలలో బిహేవియరల్ చేంజ్ తీసుకొచ్చినామంటే వ్యవహార పరివర్తన. అంటే నీ వ్యవహారంలో పరివర్తన వచ్చినట్టయితే అది సుదీర్ఘ కాలంగా ఉండిపోతుంది. అది నీ వ్యవహారంలోనే పరివర్తన రాకపోతే నీకు నీ మీద ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా నువ్వు ఆ చేంజ్ రాదు. అయితే ఏమైందనంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్లతోని సర్వే చేయించి ఓపీడీ కేసెస్ 40% తగ్గిపోయినాయి అని ప్రామాణికంగా ఇందోర్ ప్రజలకి చూపించడం జరిగింది. మనం క్లెన్లీనెస్ పెట్టుకున్నట్టయితే, మనము చెత్తని దాన్ని పటిష్టంగా దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా దాన్ని మనము రిజాల్వ్ చేసుకున్నట్టయితే ఏ విధంగా ప్రజలకి హెల్త్ కండిషన్స్, హెల్త్ ప్రమాణాలలో ఏ విధంగా చేంజ్ వస్తుందని 40% ఓపీడీ కేసెస్ చూపించినప్పుడు ప్రజలందరూ దాన్ని ఒప్పుకొని ఈ రోజు 8th టైం కంటిన్యూస్ గా క్లీనెస్ట్ సిటీ. అక్కడ మీరు వెళ్ళి ఎక్కడైనా చెత్త వేస్తే సగటు సిటిజన్ మిమ్మల్ని తిడతాడు, ఎందుకు కింద వేస్తున్నావు అని తిడతాడు. సో మనం చేయాల్సింది ఏమిటనంటే ఈ బిహేవియరల్ చేంజ్, ఈ పరివర్తన దిశగా మనము ప్రభుత్వాలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. ముగించేది ఎందుకంటే నర్సర్ గారు మంచి ఒక ఉదంతం చెప్పారు. చాలా మందికి సంగతి తెలియదు. 1952లో కాదు, 57లో కూడా ఈ రిజర్వేషన్లు ఇప్పుడున్నట్టుగా శాశ్వతంగా ఒక నియోజకవర్గానికి ఇవ్వడం కాకుండా ఇద్దరు కొన్ని సందర్భాల్లో 3 ప్రతినిధులను ఎన్నుకుని ఏర్పాటు చేశారు. కానీ చట్ట నిర్మాణంలో ఒక లోపం వల్ల 57 ఎన్నికల్లో వివి గిరి గారు ఓడిపోయినాడు. చట్ట నిర్మాణంలో ఏం చేయవలసిందంటే వాళ్ళు మొట్టమొదటి సీటు మీరు ఎస్టీకి కేటాయించి, ఎస్టీల్లో అత్యధిక ఓట్లు వచ్చిన వాళ్ళకి కేటాయించి, రెండవ సీటు జనరల్గా పెట్టవలసింది. వాళ్ళు పెట్టకుండా మొట్టమొదటి సీటు జనరల్ కేటాయించి రెండవ సీటు ఎస్టీకి ఇచ్చారు. అక్కడ విచిత్ర పరిస్థితుల్లో ఏంది వివి గిరి గారితో
ఇప్పటికి కూడా మీరు ఉత్తరాంధ్రలో చూసినట్టయితే, దక్షిణ ఒరిస్సాలో చూసినట్టయితే షెడ్యూల్డ్ ట్రైబ్ వర్గాలే గాని రాజా కుటుంబాల వారు వాళ్ళకున్న పలుకుబడి వల్ల ఈ జనరల్ సీట్లోనూ మెజారిటీ వచ్చింది. మెంబర్ 2 వచ్చారు, రెండో సంఖ్య వచ్చింది. 2వ సీట్లో ట్రైబల్ ఎన్నికైనాడు, 2 పోయినాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ చట్టంలో నిర్మాణాలను సరిగ్గా సవరించకుండా అది తీసిపారేసి రిజర్వేషన్ కాన్స్టిట్యున్సీ పెట్టారు. అంటే ఎలిగెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి, ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఉన్నాయి. మనకి అన్ని వర్గాలని కలుపుకుని సమాజంలో నిజమైన న్యాయం అందించడం కోసం మన దేశంలో ఆ ప్రయత్నం జరగట్లేదు. మహిళల రిజర్వేషన్ కావచ్చు, మరొకటి కావచ్చు, చాలా క్రూడ్ సొల్యూషన్స్, ఎలిగెంట్ సొల్యూషన్, నాయకత్వాన్ని పెంచేది, సాధికారిత ఇచ్చేది కాకుండా ఏదో చేసాం, ఇస్తున్నామా వాయనం, పుచ్చుకుంటున్నామా వాయనం అనే సొల్యూషన్స్ వచ్చినాయి. వాళ్ళు చక్కటి రంతాన్ని తీసుకొచ్చారు. ఈ చర్చ పెట్టినందుకు ఇందాక వారు అన్నారు, నిజమైన మంచి ప్రమాణాలతో నిజాన్ని చెప్పే బహిరంగ చర్చ కావాలి తప్ప మరికి మన దేశంలో మనకు ఇంకో ఆయుధం లేదు. మీలాంటి చర్చలు కొంచెం ఫలవంతమైనటువంటివి, పార్టీలను తిట్టుకోవడం కాకుండా. అందుకనే సార్ పార్టీలు ఇప్పుడు నెక్స్ట్ పార్టీలు ఎలాగో ఉంది, పార్టీలు కాకుండా ఎందుకంటే ఇంటెలెక్చువల్ చర్చ ఉండాలనే ఉద్దేశంతోనే పిలిచారు. అలా కాకుండా నిజంగా ఈ దేశంలో అందరికీ హుందాతనం కావాలి, గౌరవం కావాలి, అవకాశం కావాలి, నాయకత్వ స్థానాలు కావాలి, ప్రాతినిధ్యం కావాలి. దానికి ఏం చేయాలనేది చిత్తశుద్ధితో ఆలోచిస్తే పరిష్కారాలు పుష్కలంగా ఉన్నాయి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ జేపీ గారు, నరహరి గారు. సో స్పందన, ఒకటి అంటే మనం ఒక ఇంటలెక్చువల్ డిస్కషన్ ఎందుకు ప్లాన్ చేసామంటే, అంటే రిజర్వేషన్ సంబంధించి 42% ఇస్తే ఇవ్వడానికి ఉన్న మార్గాలు, ఇస్తే ఒరిగేదేంటి, అసలు లోకల్ బాడీస్కు జేపీ గారు చెప్పినట్టు పవరే లేదు. స్థానిక సంస్థల డ్యూటీ ఏమైందంటే ఓన్లీ మోర్లు సాఫ్ చేయడం ఊర్లో వరకు అయిపోయింది. నిజానికి 73, 74వ రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక సంస్థలే స్కూల్స్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత స్థానిక సంస్థలు. రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని అధికారాలు చేతులు పెట్టుకుని స్థానిక సంస్థలకు ఏ పవర్ ఇవ్వట్లా. వాళ్ళు ఒక బిచ్చగాళ్ళలాగా తయారు చేసి ఇప్పుడు సర్పంచ్లు వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, బిల్స్ లేకుండా. స్థానిక సంస్థలకి డబ్బులు లేవు, అధికారాలు లేవు. రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం ఎలాగైతే ఫైనాన్స్ కమిషన్ డెవల్యూషన్ చేస్తుందో స్టేట్ కూడా స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వాలి, కానీ ఇవ్వట్లేదు. వాళ్ళకి ఫ్రీబీస్కి జీతాలకి సరిపోంది, ఎట్లా ఇవ్వగలుగుతారు? సో పొలిటికల్ చర్చ చూద్దాం. మనతో పాటు ప్రస్తుతం రాజారాం యాదవ్ గారు జాయిన్ అయ్యారు, అదేవిధంగా వకలాభరణం కృష్ణమోహన్ రావు గారు జాయిన్ అవుతారు, చరణ్ కౌశిక్ గారు కూడా జాయిన్ అవుతారు, అదేవిధంగా రెడ్డి జాగ్రత్త నుంచి మాధవ్ రెడ్డి గారు కూడా చర్చలు జాయిన్ అవుతారు. ముందుగా రాజారాం యాదవ్ గారు నమస్తే. ఏంటి 24 అవర్స్ అయింది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా తీర్పు కాపీ రాలేదు, చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం అని అంటున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎటువంటి ఆలోచన ఉంది, ప్లస్ బీసీ సంఘాల నుంచి ఆలోచన ఏంటి? మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాను భరత్ గారు, రేవంత్ రెడ్డి గారు తను ఎంపైర్ గా ఉండి బీసీని ఓడగొట్టే కార్యక్రమం చేసిండు, దిగ్విజయంగా ముగించిండు, దిగ్విజయంగా బీసీని ఓడగొట్టిండు. ఆయన బీసీల పక్షాన ఉంటున్నా అని చెప్తూనే కక్ష కట్టుకొని కడుపులో కత్తులు పెట్టుకొని ఆయన బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ప్రతి చర్య చేసిండు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కులగణన చేస్తామని చెప్పిన మొదటి నుంచి ప్రతి సందర్భంలో తప్పిదాలే చేసిండు వారు. ప్రతి సందర్భంలో బీసీల్ని మోసగించిండు, ప్రతి సందర్భంలో బీసీల్ని మభ్యపెట్టిండు తప్ప ఎక్కడ కూడా నిజాయితీగా పనిచేయలేదు, నిజాయితీగా చిరుసితోటి పనిచేయలేదు. ఆ రోజు నుంచి కూడా ఈవెన్ బీసీ కమిషన్ మేము వేసుకోవడానికి కూడా హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు ద్వారా మెట్టికాయలు వేయించి మేము బీసీ కమిషన్ వేయించుకోవడం జరిగింది. ఏది వాళ్ళు చెప్తారో గొప్పగా చెప్తారో, మేము ఆ వెంకటేశ్వర కమిషన్ వేసినాము, భూసాని కమిషన్ వేసి వేయించినాము, చాలా గొప్పగా మేము చేసినాము, స్టాట్యూటరీ బాడీ తోటి మేము అద్భుతంగా కులగణన చేసినాము, ట్రిపుల్ టెస్ట్ మేము పాస్ అయినామని చెప్తున్నారో దానికి వారు సిద్ధంగా లేరు. మీరు అందరూ కూడా సాక్ష్యము. భరత్ గారు, మీరైతే ప్రతి దానికి మీరు సాక్ష్యంగా ఉన్నారు, ప్రతి దాన్ని మీరు డిబేట్ చేసిండ్రు. ఆ రోజు పెద్దల ఆర్ కృష్ణ గారు, మీ జాదర్ శ్రీనివాస్ గౌడ్ గారు, మా మిత్రులు, పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా అనేక వైరుధ్యాలు ఉన్నప్పటికీ మేమంతా హైకోర్టుకి వెళ్ళిన తర్వాత భూసాని కమిషన్ వేయడం జరిగింది. అక్కడి నుంచి కులగణన తప్పిదాలు, అక్కడి నుంచి అసెంబ్లీలో బిల్లు పెడితే యునానిమస్ గా అన్ని పార్టీలు ఇచ్చినాయి. ఈవెన్ బీసీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో మరి ఎందుకో తెలియదు కానీ పాపం వాళ్ళు దానికి అనుకూలంగా
అసెంబ్లీలో సపోర్ట్ చేసిండ్రు. కేటీఆర్ గారు అయితే మీకు తెలుసు అద్భుతంగా మీరు చేయండి మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి యునానమస్ గా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది. ఇక్కడ కౌన్సిల్ లో మీరు సపోర్ట్ చేయలేదు. కౌన్సిల్ లో కేసీఆర్ కాళేశ్వరం సిబిఐ కేసు అని గొడవ చేశారు, ఆందోళన చేశారు. ప్రతి సందర్భంలో సపోర్ట్ సభ పెడతామని 10 సార్లు చెప్పారు కానీ ఒక్క సభ కూడా పెట్టలేదు. అక్కడ ఒక కిటుకున్నది భరత్ గారు. మొన్ననేమో ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ పంపిండు. మరి మొదలు రాష్ట్రపతికి ఎందుకు పంపిరండి? ఇప్పుడు సింపుల్ గా ఇవాళ ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉండగా గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండగా జీవో తీసుకొచ్చిండ్రు. ఈ పని అప్పుడు ఎందుకు చేయలేదు? గవర్నర్ దగ్గరికి మొదలు ఎందుకు పంపలేదు? గవర్నర్ దగ్గరికి పంపాలి కదా మినిమం. ఇప్పుడు జేపీ గారు ఉన్నారు, వారు ఉన్నారో వైండ్ అప్ అయినో తెలియదు. వారు మాజీ ఐఏఎస్ రాజ్యాంగ నిపుణులు. రాష్ట్రాల్లో అసెంబ్లీలో బిల్లుని గవర్నర్ పంపాల్సిన అవసరం ఉంటుంది. పార్లమెంట్ లో పాస్ అయిందని రాష్ట్రపతి పంపారు కదా, గవర్నర్ పంపారు, గవర్నర్ పెండింగ్ లో పెట్టారు. ఇప్పుడు కాదు, మొదలు ఎందుకు పంపలేదు? ఎందుకు కారణయాపన చేసారు? ఎందుకు లీగల్ ఇష్యూలోకి నెట్టిండ్రు? ఎందుకు దీన్ని లీగల్ ఇష్యూలోకి నెట్టిండ్రు? ఇవాళ గవర్నర్ గారు ఎందుకు ఆమోదిస్తలేరు? రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది కాబట్టి నేను ఆమోదించాలని చెప్పేసి అంటే గవర్నర్ అవకాశం ఇచ్చినాం కదా మనం. గవర్నర్ కి ఎవరు అవకాశం ఇచ్చిండ్రు? ముఖ్యమంత్రి గారు కేబినెట్ అవకాశం ఇచ్చింది. ఆ రోజే డైరెక్ట్ గా గవర్నర్ పంపుంటే గవర్నర్ వేరు కదా. గవర్నర్ దేమో ఈ చట్టాన్ని సవరణ చేస్తూ, రాష్ట్రపతికేమో అది వేరు ఇది వేరు. గవర్నర్ పంపిన టైప్ ఆఫ్ ఇప్పుడు భరత్ గారు మీకు చాలా అవగాహన ఉంది, చాలా సీనియర్ జర్నలిస్ట్. ఇవాళ మీరు ఒక స్టార్ అవార్డ్ గా ఉన్నారు ఈ తెలంగాణలో. అద్భుతంగా మీరు జర్నలిజం లో అద్భుతంగా మీ చర్చని, భరత్ గారి చర్చని మొత్తం చూస్తున్నారు ఈ తెలంగాణ అంతటా కూడా. మరి అట్లాంటప్పుడు ఆ రోజే గవర్నర్ పంపాలి కదా, రాష్ట్రపతికి ఎందుకు పంపిండ్రు? బిల్లు ఇక్కడ చేయాలి కదా. 9th షెడ్యూల్ అనేది మన చేతులు లేదు. అది నరేంద్ర మోడీ ఉంది, బీజేపీ ఎట్లా వ్యతిరేకము. బీసీలకు బీజేపీ వ్యతిరేకమైన కదా. ఇవాళ దేశం అంతా కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నదాన్ని వింటున్నారు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చెప్పిందని మాట్లాడింది వింటున్నారు కదా. బీజేపీ దగ్గర మనం ఏం ఆశించలేం కదా, బలహీన వర్గాలకు సంబంధించి, రిజర్వేషన్ సంబంధించి. అలాంటి బీజేపీ మొండి బీజేపీ, తొంటి బీజేపీ ఇస్తుందని 9th షెడ్యూల్ లో చేస్తుందని మీరు ఎట్లా నమ్ముతారు? ఎట్లా పంపిస్తారు ఢిల్లీకి? చరణ్ కౌశిక్ గారు రిప్లై. సార్, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పే ఉంది చెప్పండి ఒకసారి. వాస్తవం చెప్పాలంటే మీరు తప్పేంటంటే అన్ని తెలిసి కూడా ఇది కాదు, అయ్యేది కాదు అని తెలిసి కూడా చేశారన్నది తప్పు. ఎవరు సార్? 2018 పంచాయతీ యాక్ట్ అదే కారణం కదా. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే కోర్టులో ప్రధానంగా దాని నుంచి చర్చ జరిగింది. అది ఆర్డినెన్స్ కావచ్చు. ఆర్డినెన్స్ 6 నెలల కాలం పాటు లైవ్ లో ఉంటుంది. మరి ఆ ప్రకారం కూడా హైకోర్టులో ఆ సందర్భం కూడా ఆర్గ్యుమెంట్లు వచ్చినాయి. సరే అంటే తీసుకొచ్చినాం, ఆర్డినెన్స్ తర్వాత అసెంబ్లీలో బిల్లు చేశాము. సోదర చరణ్, నేను చెప్పిన దానికి మీరు ఆన్సర్ ఇవ్వకుండా డైవర్ట్ చేసే కార్యక్రమం బీజేపీ బీఆర్ఎస్ ఒకటని, లేకపోతే డైవర్ట్ చేయకండి. మీరు యూనివర్సిటీ స్కాలర్, మంచి ఉద్యమ నాయకుడు, విద్యార్థి నాయకుడు, నా సోదరుడివి, మంచిగా అద్భుతంగా ఇలా కాంగ్రెస్ పార్టీలో మంచిగా మాట్లాడుతున్నావు, అద్భుతంగా మాట్లాడుతున్నావు. నేనేమంటే చర్చని మంచిగా చేద్దాం మనం. రాజకీయంగా దాటవేసే ధోరణి. గవర్నర్ దగ్గర అసెంబ్లీలో పెట్టిన బిల్లుని ఆ రోజు అన్ని పార్టీలు సపోర్ట్ చేసినప్పుడు దాన్ని గవర్నర్ పంపకుండా రాష్ట్రపతికి పంపే కార్యక్రమానికి మనం ఎందుకు అవకాశం ఇచ్చినాము? ఇలా అదే గవర్నర్ ఏం చెప్తుందంటే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది కాబట్టి ఎస్కేప్ చేయడానికి మనకు అవకాశం ఇచ్చినామంటున్నా. అరే ఇప్పుడు కాదన్నా, దయచేసి అర్థం చేసుకోవాల్సింది అసెంబ్లీ తర్వాత ఎక్కడికి పంపాలి? గవర్నర్ గారికి పంపాలనా లేకపోతే రాష్ట్రపతి గారికి పంపాలనా? ఇది రాష్ట్రపతి గారి దగ్గర ఉంది కాబట్టి ఫస్ట్ ఎవరు పంపాలి? దానికి సంబంధించి ఇప్పుడు మనం న్యాయ నిపుణులతోటి సంప్రదించిన తర్వాతనే పంపించిన బిల్లు గవర్నర్ కాడ ఉన్నది, రాష్ట్రపతి దగ్గర ఉన్నది. మిగతా మిత్రులు కానీ వీళ్ళకి రిజర్వేషన్ అందరికీ ఉంటది. కాంగ్రెస్ ఉన్న వాళ్ళకి కానీ, బీఆర్ఎస్ ఉన్న వాళ్ళకి కానీ, బలహీన వర్గాలకి, ప్రతి ఒక్కరికి కూడా మాకు న్యాయం జరగాలని ఉంటది. నా సోదరుడు, నా తమ్ముడు కౌశిక్ కూడా గుండె నిండా బీసీలకు న్యాయం జరగాలని ఉంటది. కానీ చర్చ ఏంటంటే అవకాశం ఎవరిచ్చిండ్రు? కారణం ఎవరైండ్రు? ఈ మొత్తం లీగల్ ఇష్యూలోకి ఎవరు నెట్టింది దీన్ని? ఆ రోజు ఢిల్లీలో ఎందుకు డ్రామా చేయాల్సి వచ్చింది? ఢిల్లీలో ఒక మాట చరణ్, ఒక మాట, మోడీ గారి దగ్గరికి అఖిల పక్షానికి మేము రెడీ ఉన్నామని అన్ని పార్టీలు చెప్పినాయి. ఎందుకు నరేంద్ర మోడీ గారి దగ్గరికి ముఖ్యమంత్రి గారు తీసుకుపోలేదు? ఎందుకు రాష్ట్రపతి గారి దగ్గరికి తీసుకుపోలేదు?
ఇక్కడ ఎందుకు తీసుకోపోలేదంటే బీసీ సంఘాలు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినప్పుడు ఆల్ పార్టీని పిలిచారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ మీరు కాంగ్రెస్ పార్టీ పంచుకునే స్టేజ్ ని మేము పంచుకోలేమని చెప్తారు స్పష్టంగా. మన శ్రీనివాస్ గౌడ్ గారు టికెట్ క్యాన్సిల్ చేస్తున్నాడు. శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రి టికెట్ బుక్ చేసుకుంటారు. చెప్పండి. నేను ఏమంటా అంటే ఎక్కడికి వస్తారు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ కేటీఆర్ గారు కేసీఆర్ గారిని బీజేపీ కానీ ఎక్కడికి వస్తారు? అరే జనతా నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ తీసుకుంటూ వస్తారు. నువ్వు బీసీ సంఘాలు నువ్వు పార్టీ ధర్నా పెట్టి నువ్వు బీసీ సంఘాల ధర్నా నీ సంబంధించి ధర్నా పెట్టి ఆ ధర్నాకి రమ్మంటే ఎట్లా వస్తారు? ఇప్పుడు మీది అయిపోయింది. ఈ నరేంద్ర మోడీ దగ్గరికి రమ్మంటే వస్తారు, రాష్ట్రపతి దగ్గరికి రమ్మంటే వస్తారు. నువ్వు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళకుండా నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళకుండా లేదా కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళకుండా నువ్వు ధర్నా పెట్టి మీటింగ్ పెట్టి దానికి రమ్మంటే ఎట్లా వస్తారు? బీసీ సంఘాలు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి క్యాబినెట్ మంత్రులు అందరూ మీరు ఆగండి జరిసేపు ఆగన్నా. మీరు మాట్లాడేది అయిపోయింది. మీ వర్షన్ చెప్పారు, మా వర్షన్ మమ్మల్ని చెప్పుకొని దయచేసి. తర్వాత ఏమైంది? మీరు రాలేదు. కాంగ్రెస్ పార్టీ స్టేజ్ ని మేము చెప్పడం తోటి శ్రీనివాస్ గౌడ్ గారు టికెట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. టికెట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. తర్వాత ఏమైంది? కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినాం. ఆగన్నా ప్లీజ్ ప్లీజ్. తర్వాత ఏమైంది? ఆగన్నా ప్లీజ్, మీరు ఆగసేపు మీకు చెప్తాం. ఇప్పుడు విషయం ఏంటంటే గవర్నర్ గారు పంపిస్తారు. గవర్నర్ గారు కేంద్ర హోంశాఖ సలహాకు వారి కేంద్రంకు పంపిన పరిస్థితి మనం చూస్తాం. తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది. తర్వాత గవర్నర్ కార్డు ఆర్డినెన్స్ సంబంధించి ఇక్కడ పెండింగ్ ఉన్నది. అదే కాకుండా తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేసినాం? జంతర్ మంతర్ ధర్నా వేస్తున్నాం. మరి మననే బీసీ సంఘాలకు సంబంధించి పిలిచినప్పుడే రానప్పుడు మనం పిలిస్తే రారని చెప్పేసి మేము పిలవకుండా అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించడం వాస్తవం. తర్వాత జంతర్ మంతర్ ధర్నా చేసినప్పుడు కేంద్రమే ఒత్తిడి చేస్తే జనగణన కులగణన చేస్తామని చెప్పి కేంద్రం ఒప్పుకున్నది. అది బీసీ సంఘాల క్రెడిట్. కాంగ్రెస్ పార్టీ అందులో భాగస్వాములు కావడంతో కేంద్రం జాతీయ స్థాయిలో జనగణనలో కులగణన చేస్తామని ఒప్పుకొని నార్థన్ స్టేట్ లో ప్రారంభించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఇప్పుడు ఈ తప్పులకు కూడా కారణం మమ్మల్ని బలి చేసే ప్రయత్నంలో మీరు ముందుకు పోతా ఉన్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలేదు. కోర్టులలో తెలుసుకోవడం సిద్ధంగా ఉన్నాం. అదే కాదు నిన్న జడ్జి గారు ఏమన్నాడు? 70 మంది పిటిషన్లు ఉన్నాయి. పిటిషన్ అందరూ వాదన వినాలంటే ఇప్పటికే 2 రోజుల సంది వింటా ఉన్నాం. కాబట్టి మీకు ఇంకా టైము ఇక వింటానికి మాకు వేరే ఇప్పుడు 3 ఆప్షన్స్ ఉన్నాయి. కౌశిక్ గారు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే వెకేట్ చేయించడం, రెండోది 42% కాకుండా యథావిధిగా పాత రిజర్వేషన్లు చేయడం, థర్డ్ ఆప్షన్ హైకోర్టు విచారణ అయ్యేంత వరకు వెయిట్ చేయడం. హైకోర్టు 6 వారాలు వాయిదా వేసింది. 6 వారాల తర్వాత కూడా ఈ 30 మంది పిటిషనర్ల 70 మంది పిటిషనర్ల వాదనలు వినాలి. ఆ వాదనలకే 4-5 రోజులు పడుతుంది. పడ్డ తర్వాత మళ్ళీ జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తారు. జడ్జిమెంట్ రిజర్వ్ రాయడం ఇది రాజ్యాంగపరమైంది కాబట్టి ఖచ్చితంగా దానికి 3-4 నెలలు పడుతుంది. సో ఈజీగా ఏదైనా టైం టేకింగ్ ప్రాసెస్ ఒక 5 నెలలు. హైకోర్టు జడ్జిమెంట్ పూర్తి స్థాయిలో రావాలంటే 5 నెలలు. లేదు సుప్రీంకోర్టులో స్టే వెకేట్ చేసేందుకు వెళ్తారా లేదా పాత పద్ధతిలో వెళ్తారా? 24 అవర్స్ అయింది. ముఖ్యమంత్రి కానీ మిగతా వాళ్ళు స్పందించలేదు దీని మీద. సార్ ఆర్డర్ కాపీ రాలేదు. ఆర్డర్ కాపీలో అసలు ఎందుకు స్టే ఇచ్చిండో చాలా స్పష్టంగా హైకోర్టు జడ్జి గారు చెప్పకుండా వారు నేను స్టే ఇస్తా ఉన్నాను 6 వారాలు 4 వారాల వరకు కౌంటర్ చేయండి, 2 వారాల పాటు మేము వింటామని చెప్పేసి వారు వెళ్ళిపోయిండు. పార్టీలు కూడా అదే కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పేసి ఏదైతే అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన పార్టీలను కూడా కౌంటర్ దాఖలు చేయాలి, పిటిషనర్లు కూడా లిఖితపూర్వకంగా కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పి చాలా స్పష్టంగా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆర్డర్ కాపీ ఇప్పుడు రాలేదు. నిన్ననే డిప్యూటీ సీఎం గారు కావచ్చు, మా పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, వాకిరి సీఆర్ గారు ఆల్రెడీ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత దాని మీద మాట్లాడతామని చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారితో వాళ్ళు సమావేశం అయినప్పుడు ముఖ్యమంత్రి గారే దీని మీద ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత నేనే మాట్లాడతా, మా పార్టీకి సంబంధించి నేను మొత్తం దీనికి సంబంధించి ఆర్డర్ కాపీ చదివిన తర్వాత మేము ఏ విధంగా ముందుకు పోతామని చాలా స్పష్టంగా రాష్ట్ర బీసీ సమాజానికి ఒక మంచి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చిన్న పొరపాటు చేయకుండా కూడా కోర్టులో స్టే వచ్చింది కాబట్టి నేను ఫర్దర్ గా మేము ఏ విధంగా ముందుకు పోతా ఉన్నాం, ఏ విధంగా 40% రిజర్వేషన్ వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉందని
చాలా స్పష్టంగా ఆర్డర్ కాపీ అందిన తర్వాత నేనే మాట్లాడతానని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఫర్దర్ గా అవసరమైతే సుప్రీంకోర్టు పోవడానికి కూడా సిద్ధంగా ఉంది. అనవసరంగా కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. ఒకసారి బీసీ కమిషన్ మెంబర్ ఉపేంద్ర జాయిన్ అయ్యారు, బీసీ కమిషన్ మాజీ మెంబర్ ఉపేంద్ర గారు. ఏంటి బీసీ కమిషన్ మెంబర్ గా ఏం చెప్తారు? ప్రభుత్వం ఫాలో అయిన ప్రాసెస్ లో ప్రాబ్లం ఉందా, లేకపోతే కోర్టు సంబంధించి ఇప్పుడు ఇంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు జాయిన్ అయ్యారు, వాళ్ళు ఏంటంటే సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ తెలుసు, ఇది అయ్యేది కాదు పోయేది కాదు, ఇవన్నీ డ్రామాలు అని అంటారు. ఇప్పుడు మేము కూడా ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నాం. ఎక్కడ మనము దీన్ని అంటే మేము 3 సంవత్సరాల కాలంలో తమిళనాడు గాని లేకపోతే కర్ణాటక గాని మధ్యప్రదేశ్ గాని కొన్ని మిగతా దగ్గర జరిగినట్టు చాలా క్షుణ్ణంగా చదివి తిరిగి వచ్చి చూస్తూ ఎప్పటికప్పుడు మేము అంటే గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మేము ఒక 6 నెలల పాటు గవర్నమెంట్ లో ఉండటం జరిగింది. గవర్నమెంట్ లో వినపడుతుందా అండి? వినపడుతుంది. అదే గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మరి బీసీ కమిషన్ మెంబర్ గా ఉన్నారు. ఉన్న ప్రతి సందర్భంలో కూడా మేము అంటే మాకేంటి అంటే ఒక 25 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమకారులుగా ఉన్నాం, బీసీ హక్కుల కోసం పోరాడుతున్నాం. కాబట్టి సరే గవర్నమెంట్ ఏదైనా కూడా మన హాయంలో ఏదో ఒకటి చేసినట్టు ఉండాలి. ఈ రిజర్వేషన్ మిగలటానికి ప్రయత్నం చేయాలి. మనం 3 సంవత్సరాలు ఒక పొజిషన్ లో ఉన్నందుకు జీవితకాలంలో చెప్పుకోవడానికి ఏదైనా మిగిలి ఉండాలని చెప్పేసి చాలా విశ్వ ప్రయత్నాలు చేశాం, ప్రభుత్వానికి సహకరించాం, చెప్పాం. అంటే వాళ్ళు ఏంటి అంటే మా కాడికి వచ్చేసరికి ఇది బీఆర్ఎస్ కమిషన్ అనే విధంగా వాళ్ళు అంటే బీసీ ఉద్యమకారులు అయినప్పటికీ కూడా ఆ విషయాలు తెలుసుకోకుండా వీళ్ళు బీఆర్ఎస్ కమిషన్ అనేది మేము చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మేము ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేశాం గవర్నమెంట్ కి, కానీ పక్కకు పెట్టారు, కానీ వినలేదు. కానీ మొదటి నుంచి మనం చెప్పేది ఏంటి అంటే చాలా స్పష్టంగా ఇదంతా కూడా ఇది ట్రిపుల్ టెస్ట్ మీద ఆధారపడేటువంటి అంశము. ఈ ట్రిపుల్ టెస్ట్ కాదని మనం పోయేటట్టు లేదు అని చెప్పేసి ఎన్నో సార్లు చెప్పినాం. ఆ ట్రిపుల్ టెస్ట్ లో ఏమంటున్నాడు అంటే డెడికేటెడ్ కమిషన్ వేయాలి, ఎంక్వైరీ చేయాలి, షుడ్ నాట్ ఎక్సీడ్ 50% అని చెప్పినాడు. ఆర్టికల్ 141 ప్రకారము ఒకసారి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ హైకోర్టు గాని సుప్రీంకోర్టు గాని దానికి బైండ్ ఓవర్ అయి ఉండాలి అనేది భారత రాజ్యాంగంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి మేము చాలా స్పష్టంగా చెప్పినాము. ఆ రోజు ఏం చేసినారు వీళ్ళు, మా కమిషన్ అయిపోయిన వెంటనే మళ్ళీ నిరంజన్ గారి కమిషన్ తీసుకొచ్చి ఏం చేశారు, నిరంజన్ గారి కమిషన్ కే దిస్ కమిషన్ షెల్ ఆల్సో యాక్ట్ యాజ్ ఏ డెడికేషన్ కమిషన్ విచ్ విల్ కాండక్ట్ కాంటెంపరనీస్ రిగరస్ ఎంపెరికల్లీ అని చెప్పేసి డెడికేటెడ్ కమిషన్ చేయవలసిన పని కూడా ఈబీసీ కమిషన్ కే చేయండి అని చెప్పేసి ఆ జీవోలో ఇవ్వటం జరిగింది. దాని తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఇక్కడ బీసీ కమిషన్ చేస్తే ఇది నిలబడదు, ఇది డెడికేటెడ్ కమిషన్ చేయాలని చెప్పేసి చాలా సందర్భాలలో ధర్నాలు రిప్రజెంటేషన్లు ఇవ్వడం చేసినా కూడా పట్టించుకోకపోతే ఆర్ కృష్ణ గారు హైకోర్టులో పిటిషన్ వేసి ఇది ఇట్లా ఉన్నది, రూల్ పొజిషన్ ఇట్లా ఉన్నది, వీళ్ళేమో రెగ్యులర్ కమిషన్ కి ఇచ్చారని చెప్తే అప్పుడు హైకోర్టు మొట్టికాయలు వేసి ఇది కాదు నాయన డెడికేటెడ్ కమిషన్ వేసి చేయాలని చెప్తే గానీ డెడికేటెడ్ కమిషన్ వేయడం జరిగింది. సరే డెడికేటెడ్ కమిషన్ కూడా వాళ్ళు ఎట్లా చేయాలి, ఆర్టికల్ 340 ప్రకారం వేయాలి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 340 ఉంది, ఆ 340 ప్రకారం దాన్ని అపాయింట్ చేయాలి. లేదంటే సెకండ్ ఆప్షన్ 1952 కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేయాలి, లేదంటే స్టాటిస్టిక్స్ యాక్ట్ ఉన్నది దాని కింద నిండా వేయాలి. ఈ 3 పొజిషన్లు వేస్తే మాత్రమే నిలబడే సందర్భాలు ఉంటాయి. కానీ వీళ్ళు కాకుండా కేవలం బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తోటి జీవో తీసుకొచ్చారు, దాంట్లో జనగణన అని చెప్పారు, మళ్ళా కొంతకాలానికి మళ్ళా జీవో వేరే తీసుకొచ్చి ప్లానింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పారు. సింగిల్ మ్యాన్ కమిషన్ వేస్తే సింగిల్ మ్యాన్ కమిషన్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అక్కడ ఆఫీస్ సిబ్బంది లేదు, వాళ్ళకి సరైనటువంటి ఎక్విప్మెంట్స్ లేవు, సర్వే సంస్థలు లేవు. ఇవన్నీ లేకుండా ఖాళీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోటి ఆదరా పాదరా మొగడా అని చెప్పేసి అనేక రకాలుగా బయటికి పోయినరు. ఏం చేసుకొచ్చిర్రు ఏం సంగతో అంటే అక్కడ కూడా గతంలో చేసిన దానికి బీసీలని పర్సంటేజ్ తక్కువ చేస్తే కూడా దాని మీద కూడా అనేక రకాల కోర్టులో పిటిషన్లు వేయడం జరిగింది. అంటే వీళ్ళు మొదటి నుంచి కూడా ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నదో ఆ జడ్జిమెంట్ ను కనుక ఫాలో అయ్యి మేము చెప్తా ఉన్నాం. అనేక సందర్భాలలో మేము ప్రధాన ప్రతిపక్షగా అయినప్పటికీ కూడా అయ్యా తమిళనాడు దీనికి ఒకటే మార్గం ఉన్నది, భారతదేశంలో మనం గెలిచి బయటపడాలంటే మాత్రం సరే పార్టీలు ఏదైనా కావచ్చు, మనము బీసీలకు రిజర్వేషన్ కావాలని కోరుకునే వాళ్ళం. కాబట్టి అన్ని పార్టీలు కూడా ఆ రోజు అసెంబ్లీలో చర్చ తీసుకొచ్చి బిల్లు పెట్టినప్పుడు
ముక్తకంఠంతో కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది. అంటే ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా సహకరించారు. ప్రజా సంఘాలు బీసీ సంఘాలు కూడా సహకరించాయి. కానీ ఒకటే వీళ్ళందరి ఆందోళన ఏంటి, వీళ్ళందరి అంటే మీరు రూల్ ప్రకారం పోతే ఈ పంచాయతీ ఉండేది కాదు. ఈ రూల్ ప్రకారం పోకుండా ఉండటం వల్లనే ఈ రకంగా జీవోలు తీసుకొచ్చేసి ఆర్డినెన్స్ అంటారు, బిల్లులు అంటారు. సరే బిల్లులు ఇక్కడి నుంచి గవర్నర్ పంపిరు, గవర్నర్ నుంచి మనము కేంద్రానికి పంపేటప్పుడు ఆర్టికల్ 31C కింద పంపారు వీళ్ళు. ఆర్టికల్ 31B కింద పంపితే అది జరిగేది. ఆర్టికల్ 31C కింద పంపేది ఏ సందర్భంలో తమిళనాడు పంపారు కాబట్టి వాళ్ళు తమిళనాడు యాక్ట్ తెచ్చుకొని అది యాజ్ ఇట్ ఈజ్ గా పంపారు. అంటే తమిళనాడులో దానికన్నా ముందే రిజర్వేషన్ ఉన్నది, ఆ రిజర్వేషన్ దాటి ఉన్నది కాబట్టి జయలలిత గారు అమెండ్మెంట్ చేసుకున్న సందర్భాలలో ఆ 9th షెడ్యూల్ లో పెట్టినప్పుడు వాళ్ళు ఏంటంటే దాని ప్రొటెక్షన్ అడిగారు. కానీ ఇక్కడ ఏ చట్టం లేకుండానే మనం రిజర్వేషన్ దాటిపోకుండానే మనకు ప్రొటెక్షన్ అని చెప్పారు. అంటే అదొక ఇల్లీగల్ గా పంపారు. అంటే సరే ఇప్పుడు లీగల్ ఇల్లీగల్ ఒకటి, ఇవి ఎన్ని చేసినా సరే 50% కోటా దాటదు అన్నది ఉన్నప్పుడు ట్రిపుల్ టెస్ట్ లో ఇవన్నీ చేసినా ఏం లాభం? ఎంపెరికల్ డాటా, బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇవన్నీ చేసినా అక్కడ దాకా రాలే కదా. 50% దాటదు, రిజర్వేషన్లు దాటొద్దు అన్న పరిమితి అన్నది ఉన్నప్పుడు ఎట్లా పాసిబుల్ అవుతుంది? అంటే ఇప్పుడు ఏమైతుంది, ఇది హైకోర్టులో పిటిషన్లు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్తుంది పంచాయతీ. ఈ సుప్రీంకోర్టుకు పంచాయతీ వెళ్ళినప్పుడు జరిగేది ఏంటి అంటే అక్కడ వాళ్ళు అడుగుతారు ప్రమాణాలు. అంటే మీరు ఇది పెంచమని అడుగుతున్నారు కాబట్టి మీ దగ్గర కాంటెంపరరీస్ రిగరస్ ఎంపెరికల్ ఎంక్వైరీ ఉన్నదా అంటే క్షేత్రస్థాయిలో 88 కోట్ల పేజీల సమాచారం ఉన్నది. వినే అదే ఇంప్లీడే కాలే మీరు పిటిషన్ బీసీ అంటారు, మీరు బీసీ ఇంప్లీడ్ అయ్యారా? మీకు చెప్పండి, బీసీ కమిషన్ మెంబర్ మాజీ ఇంప్లీడ్ కాలే, మీ బీఆర్ఎస్ పార్టీ ఎవరన్నా ఇంప్లీడ్ అయ్యారా? మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ ఎవరన్నా, ఆర్ కృష్ణ గారు తప్ప ఎవరన్నా మీరు ఇంప్లీడ్ అయ్యారా? అందరు బీసీల గురించి మాట్లాడతారు, బీసీల రిజర్వేషన్ ఉండాలని చెప్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఒక్కలన్నా ఇంప్లీడ్ అయ్యారా? మీ పార్టీ నుంచి కానీ మాజీ సభ్యులు కానీ ఎవరన్నా? మళ్ళీ అందరూ వచ్చి బీసీల రిజర్వేషన్ కావాలంటారు. ఏమన్నా చేసిరా మీరు? మీరు చెప్పండి. ప్రతి దాన్ని తప్పు పట్టే ప్రయత్నమే తప్ప ఒక్క దాన్ని సమర్థించిరా? అసెంబ్లీలో బిల్లు పాస్ అయితే వాకౌట్ చేసి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోతారు, కౌన్సిల్ లో వెళ్ళిపోతారు. కేసీఆర్ గారు వివరాలు నమోదు చేసుకోరు, కేటీఆర్ గారు నమోదు చేసుకోరు, హరీష్ రావు గారు నమోదు చేసుకోరు. అదే కాకుండా మా పొన్నం ప్రభాకర్ గారు బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇంప్లీడ్ గారి కేసులంటే ఎవరు ఇంప్లీడ్ గారు? మళ్ళీ వచ్చి మేము మీరందరూ మద్దతు ఇస్తున్నారు, మరి ఎవరు మద్దతు ఇస్తున్నారు? అంతకుముందు బీసీ జనాభాని కులగన్న చేసిర్రా? 5% తగ్గించి లెక్కలు బయట 5% అన్నది మీరే తప్పు పట్టి రాజకీయం చేస్తారు. మిగతా వాళ్ళు పెరుగుతారు. ఎవరిదే పెరిగింది? ఒకసారి వట్టి జానయ్య గారికి అవకాశం ఇద్దాం. ఒకసారి వట్టి జానయ్య యాదవ్ గారికి అవకాశం ఇద్దాం. వట్టి జానయ్య గారు ఏంటి మీరు మొత్తం రాజకీయం చేస్తుంది వట్టి జానయ్య గారు ఉపేంద్రాచార్య గారు కాదు, మీరందరూ వచ్చి అందరు స్టేట్మెంట్ ఇస్తారు. ఎక్కడ 24 కులాల బీసీలో తొలగించింది మీరు. బీసీ కులాలను తొలగించి ఆంధ్రప్రదేశ్ కులాలని ఈనాడు బీసీల జనాభా తగ్గడానికి కారణం మీరు చేసినటువంటి మార్గాలే. రాజకీయ రంగంలో, ఆర్థిక రంగంలో, అన్ని రంగాల్లో 34% కుదించింది మీరు. 26,000 ఎక్కడ చేయలేదు. అన్ని కరెక్ట్ చేసిన బాలాగా దేశంలో ఎవరు చేయలేదు. టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులని మీరు బీసీ భవిష్యత్తులో నాయకులు ఊరికి అట్లా సబ్జెక్ట్ మాట్లాడతలేను. ఒక్కసారి వట్టి జానయ్య గారితో మాట్లాడితే ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు, రాజారాం యాదవ్ ఒకసారి వట్టి జానయ్య గారితో మాట్లాడదాం. వట్టి జానయ్య గారు ఏంటి మీ వ్యూ ఏంటి? అన్మ్యూట్ చేసి మాట్లాడండి, మ్యూట్ తీసేసి మాట్లాడండి. ఎస్ చెప్పండి. చెప్పండి వట్టి జానయ్య గారు. అన్మ్యూట్ చేసి మాట్లాడండి, మ్యూట్ తీసేసి మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడండి.
మీరు మాట్లాడుతూనే ఉండండి, కంటిన్యూ చేయండి, మాట్లాడుతూనే ఉండండి, మీరు మాట్లాడుతూ ఉండండి వట్టిజానయ్య గారు. పీసీఆర్ లేకపోతే ఫోన్ ఇన్లోకి తీసుకోండి వట్టిజానయ్య గారిని. ఆలోపు ఉపేంద్ర గారు, సో ఇప్పుడు అల్టిమేట్గా 50% దాటింది, ఏంటి ప్రాబ్లం? 50% దాటింది, ఇవన్నీ ఏం చేసినా లాభం లేదు కదా. 50% దాటొద్దు అన్నది మెయిన్ హైడల్ ట్రిపుల్ టెస్ట్ లో. ఇప్పుడు అదే 50% దాటనీకి వీల్లేదు అని చెప్పి షుడ్ నాట్ ఎక్సిడ్ 50% అనేది కృష్ణమూర్తి కేసులో చెప్పడం జరిగింది. ఫైనల్ గా అది 2010లో వచ్చింది కాబట్టి దాన్నే ప్రమాణంగా తీసుకొని ఈ దేశంలో ఈ రిజర్వేషన్ల అంశాల పట్ల అనేక రాష్ట్రాలలో సబ్సిక్వెంట్ గా వచ్చిన సురేష్ మహాజన్ గానీ లేకపోతే మిగతా అన్ని కేసులలో కూడా ఇదే చెప్పడం జరుగుతా ఉన్నది. దానికోసమే మేము ఇవన్నీ దాటడానికి మీరు ముందుకు పోవడానికే మేము సహకరించినాం కానీ మేము ఎప్పుడు కూడా వాళ్ళు చేసేదానికి మేము అడ్డుపడట్లే. చరణ్ గారు ఇప్పుడు మేము మాట్లాడేదానికి అడ్డుపడుతుంటారు కానీ వాళ్ళు చేసేదానికి మేము ఎప్పుడు కూడా వాళ్ళు అసెంబ్లీలో. నేను రాజకీయ పరంగా కాకుండా మీరు బీసీ కమిషన్ మెంబర్ గా ఏం చేయాల్సి ఉండే, ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి? సరే జరిగిందేదో జరిగింది, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం ఇది చిలికి గాలమనే సుప్రీంకోర్టు కాడికి వెళ్తుందండి. సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు అడిగేది ఏంటంటే చివరిగా ఫైనల్ గా ఏమైతుందంటే రిజర్వేషన్లు పెరగాలంటే కాంటెంపరీనెస్ రిగరస్ ఎంపరికల్ ఎంక్వైరీ ఉన్నదా అని చెప్పేసి అని అంటారు. వీళ్ళు చేసినవన్నీ కూడా అక్కడ చూపిస్తే అక్కడ వాళ్ళు ఎక్విప్మెంట్స్ ఏం వాడారు, ప్రమాణ పద్ధతులు ఏంటి, ఇవన్నీ కూడా కోర్టు సాటిస్ఫాక్షన్ అయితే ఏమన్నా కోర్టు అవకాశం ఇస్తే పెంచుకుంటారు. కానీ వీళ్ళు చేసిన విధానాలే తప్పులు తడక అవన్నీ కూడా మరి కోర్టులో అక్కడ. సరే, ఇప్పుడు మీరు అప్పుడు కేసు వేసిన తర్వాత బీసీ డెడికేటెడ్ కమిషన్ ద్వారానే చేశారు కదా. డెడికేటెడ్ కమిషన్ దాని విషయంలో హైకోర్టు ఉపేంద్ర గారికి యాడ్ చేస్తాను. చెప్పండి. ఉపేంద్ర గారికి యాడ్ చేస్తాను నేను. రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% బార్ అని చెప్పలేదండి. చెప్పలేదు కానీ సుప్రీంకోర్టు చెప్పింది. నెంబర్ 2 చాలా చెప్తా. ఒక్క నిమిషం ఇక్కడ మీకు యాడ్ చేస్తున్నా ఉపేంద్ర అన్న. నెంబర్ 2 ఎక్కడ కూడా ఎప్పుడైతే 19 లో అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిండ్రో 50% బీసీల వరకు వచ్చారు 50%. నేను అనేది ఏంటంటే బలహీన వర్గాలు ఈ దేశంలో ఏ రకంగా మా నోరును మూయబడుతున్నాయి, ఏ రకంగా అన్యాయానికి గురవుతున్నారని ఉదాహరణ చెప్తున్నాను. కానీ ఇప్పుడు మీరు ఈ 2019 తర్వాత కూడా మహారాష్ట్ర బీహార్ లో వచ్చిన తర్వాత మహారాష్ట్ర బీహార్ లో కొట్టేశారు అంటున్నా. ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత కూడా బీహార్ లో మహారాష్ట్రలో కొట్టేశారు. దురదృష్టవశాత్తు ఏంటంటే భరత్ గారు మీకు తెలుసు, ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీ సోదరులకు వాళ్ళకు రిజర్వేషన్స్ వచ్చినాయి. అద్భుతంగా వాళ్ళకు అన్ని రకాలుగా వాళ్ళకు సేఫ్టీ గార్డ్స్ ఉన్నాయి. కానీ బలహీన వర్గాలకు వచ్చి విషయానికి వచ్చారనే దేశంలో రకరకాల ఈ ఇంతకుముందు రాజేంద్ర లాస్ట్ ఇయర్ నిన్న మాట్లాడుతున్న సందర్భంలో ఇక్కడ ఒక కులము బీసీలో ఉంటే ఇంకో దగ్గర ఎస్సీలు, ఇంకో దగ్గర ఎస్టీలు, ఇంకో దగ్గర ఇట్లా రకరకాలు ఉండడం వల్ల కేసీఆర్ గారు ఒక గొప్ప మాట చెప్పారు ప్రతిసారి. అంటే దాన్ని ఇలా సందర్భంగా చెప్తున్నాను నేను, రాష్ట్రాలకే రిజర్వేషన్లు అప్పచెప్పాలి. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రం, కొన్ని రాష్ట్రాలు ఈ దేశంలో ఒక మాట నాకు 1 నిమిషం అవకాశం ఇవ్వండి భరత్ గారు. ఈ దేశంలో ఇది పెక్యులర్ కంట్రీ. ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం ట్రైబల్స్ ఉంటారు, మధ్య భారతదేశంలో ట్రైబల్స్ ఉంటారు. కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు ఎక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో బీసీ జనాభా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో అగ్రకులాలు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. అందుకోసమే ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు అప్పచెప్పాలి, ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు అప్పచెప్పాలని చెప్పేసి పెద్దలు కేసీఆర్ గారు ప్రతి సందర్భంలో చెప్తా ఉన్నారు. ఇలా రాష్ట్రాలకు కనుక అప్పచెప్తే ఇలా దేశం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉన్నది, రేపు రాహుల్ గాంధీ గారు కూడా చెప్తా ఉన్నారు మా ఎజెండా ఇలా రాష్ట్రాలు. ఉపేంద్ర గారు చూపిస్తున్నారు. ఉపేంద్ర గారు ఏంటి అద్భుతంగా చెప్పండి. ఉపేంద్ర గారు ఏదో చెప్పాలనుకుంటారు. రాష్ట్రాలకు రిజర్వేషన్ అధికారం ఇవ్వడం అనేది నేరం, అడిగితే జైల్లో పెట్టాలి. అట్లాంటి ప్రశ్నని అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. కాబట్టి అసలు రాష్ట్రాలకు రిజర్వేషన్ అధికారం ఇవ్వడం అనేది నేరం. అది రేవంత్ రెడ్డి అన్నారా? ఓకే, ఏ కాంటాక్ట్ రేవంత్ రెడ్డి అన్నారు. అంటే నేను చెప్తున్నాను ఏం మాట్లాడి దాన్ని తీసుకొచ్చి తీసుకోవచ్చు. ఒక మాట అన్ని వ్యవస్థలు మాకు వ్యతిరేకంగా నిలబడుతున్నాయి. జుడిషియరీతో సహా మాకు వ్యతిరేకంగా నిలబడుతున్నాయి. ఆర్గ్యుమెంట్ జరగలేదు. రేపు సుప్రీంకోర్టు మొత్తం సుప్రీంకోర్టు అయినా కూడా మనం ఆర్గ్యుమెంట్ చేయాల్సిందే కదా.
అట్లా ఉండదు. ఎందుకు వ్యతిరేకంగా అట్లా మాట్లాడద్దు. రేపు ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా సపోర్ట్ చేయకుండా చేసే పరిస్థితి. నేను ఏం మాట్లాడుతున్నాను నీకు అర్థం కాదు. ఎట్లయితే నాకు అర్థం కాదు. అంటే మీరు అంటే న్యాయవ్యవస్థ నేను రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాను. అదే వచ్చి సమస్య వ్యవస్థలు వ్యవస్థలే మాకు బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి అంటున్నా. నేను జ్యుడిషియరీతో సహా మనకు వ్యతిరేకంగా ఉన్నాయి అంటున్నా. నేను రేవంత్ రెడ్డి చర్చ కాదు ఇక్కడ. భరత్ అన్న ఒకటి ఏంటంటే మనవాడు చెప్పిన దానికి ఒక నిమిషం కౌశిక్ నేను ఏమంటున్నా, ఇంతకుముందు మనవాడు చాలా అంటే సింఘ్వి గారు తీసుకున్నటువంటి ఆర్గ్యుమెంట్స్, వారు భారత రాజ్యాంగం చదివినటువంటి వ్యక్తి, ఈ దేశంలో అనుభవం ఉన్నటువంటి సుప్రీంకోర్టులో ఒక పెద్ద 10 మెంబర్లు ఆయన ఒక వ్యక్తిగా ఉన్నటువంటి అతను కూడా వారు ఏం చెప్పినారంటే భారత రాజ్యాంగంలో ఇది ఎక్కడ కూడా క్రైటీరియా లేదు, చెప్పాడు. నేనేమంటున్నా, ఇందిరాసాన్ని మీరు కోడ్ చేస్తున్నారు. ఇందిరాసాన్లో 9 మంది జడ్జిలు ఉంటే 5 మంది జడ్జిలు సపోర్ట్ చేశారు. అది కూడా ఎగిరిపోయింది. నేనేమంటారు, అదే ఇందిరాసాని కేసులలో ప్రత్యేక పరిస్థితులలో ప్రపోర్షనేట్ రిజర్వేషన్ దక్కనెప్పుడు పెంచుకోవచ్చు అని చెప్పాడు. అంటే దానికి డెడికేటెడ్ కమిషన్ వచ్చింది. ఈ కాంటెంపరీస్ రిగరస్ ఎంపెరికల్ ఎంక్వైరీ అనేది ఇవన్నీ కూడా ఉంటే పెంచుకోవచ్చు అనేది మనకు చెప్తా ఉన్నారు. నేనేమంటున్నా, ఇది హైకోర్టులు తేల్చే పరిధి కాదు, ఇది చివరికి చిలికి సుప్రీంకోర్టు పోయే వాళ్ళే. అది నువ్వు హైకోర్టు మనకు ఒకవేళ ఇచ్చింది అనుకోండి, మరి ఇప్పుడు మీరు చెప్పేది సుప్రీంకోర్టుకే పోతుంది. ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం హైకోర్టు పోయి సుప్రీంకోర్టు పోయేసరికి ఎంత పుణ్యకాలం ఈ ప్రభుత్వ టర్మ్ కాస్త కంప్లీట్ అవుద్ది. సుప్రీంకోర్టు పోగానే వెంటనే తెరుస్తారా? నేనేమంటున్నా, ఫస్ట్ హైకోర్టులో కంప్లీట్ కావాలి కదా, హైకోర్టులో కంప్లీట్ కావాలి కదా, హైకోర్టులో ఫుల్ ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ కావడానికి 5-6 నెలలు అవుతుంది. ఈ దేశంలో వాళ్ళు కావాలనే చెప్పేసి ఎక్కడ రాజ్యాంగం లేని సబ్జెక్ట్ ను తీసుకొచ్చి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను కోడ్ చేస్తూ అదే జడ్జిమెంట్ పేరుతోటి ఇలా బీసీల గొంతు ఇవాళ 60 సంవత్సరాల నుంచి 70 ఇది జరుగుతూనే ఉన్నది. బీసీలని ఆ రిజర్వేషన్లు తగ్గకుండా ఉండాలి, కొత్త రిజర్వేషన్లు రాకుండా ఉండాలి, వీళ్ళ వాయిస్ లేకుండా ఉండాలంటే ఎవరు చూసినా కూడా ఇందిరాసాని కృష్ణమూర్తి అని చెప్తా ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నా, అందుకనే వాళ్ళు ఏం చెప్తున్నాడు, కాంటెంపరీస్ రిగరస్ ఎంపెరికల్ ఎంక్వైరీ తీసుకొచ్చి సాటిస్ఫై అయినప్పుడు పెంచుతా అని అంటున్నాడు. మరి అక్కడ పోయిన తర్వాత పెంచుతాడా, రేపు పెంచడా, ఏం జరుగుద్ది? భర్తనే చెప్పినట్టు అది సంవత్సరం అవుతుందా, 2 సంవత్సరాలు అవుతుందా? మరి డిలే చేసి ఇప్పుడు మీరు అడ్వకేట్ ఉపేంద్ర గారు, మీరు అడ్వకేట్ 6 వారాల పాటు వాయిదా వేశారు. 6 వారాలు అంటే నవంబర్ 25. 30 మందో 70 మంది పిటిషనర్ల లాయర్ల ఆర్గ్యుమెంట్స్ వినాలి. దానికి ఒక 4-5 రోజులు పడుతుంది. పడ్డ తర్వాత ఇది కాన్స్టిట్యూషనల్ ఇష్యూ కాబట్టి జడ్జిమెంట్ రాయాలి. జడ్జిమెంట్ రాసేందుకు మినిమం 2-3 నెలలు పట్టదా? నేను ఏమంటున్నా, ఇవి ఒక్కొక్కసారి కోర్టులో పడ్డ తర్వాత ఎవరు చెప్పలేరు. హైకోర్టులోనే 3-4 నెలలు అవుతుంది. హైకోర్టులో ఏ జడ్జిమెంట్ వచ్చినా మళ్ళీ సుప్రీంకోర్టు పోతారు. సుప్రీంకోర్టు ఇమ్మీడియట్ గా ఎందుకు రిజాల్వ్ చేస్తుంది? చాలా పెండింగ్ లో ఉన్నాయి కదా. 2007లో ముస్లిం రిజర్వేషన్ ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2007లో ముస్లిం రిజర్వేషన్ మీద ఇచ్చింది కేవలం ఇంట్రీమ్ ఆర్డరే, ఫుల్ ఆర్డర్ కాదు. అప్పుడు కేజీ బాలకృష్ణన్ ఇంటరీమ్ ఆర్డర్ ఇస్తూ ఇంటరీమ్ ఆర్డర్ లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని చెప్పారు, ఫైనల్ గా ఇవ్వలేదు. సుప్రీంకోర్టులో ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇదే కేసు కాదు, ఈ కాన్స్టిట్యూషనల్ బెంచ్ కి సంబంధించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి దేశంలో. సంవత్సరాలు పాటు పెండింగ్ ఉంటున్నాయి. మరి దానికి ఇప్పుడు ఎవరు 9 జడ్జిల బెంచ్ ఇందిరాసాని 9 జడ్జిల అయితే 11 జడ్జిలు దాన్ని ఓవర్ రూల్ చేయాలి. 11 మంది జడ్జిలు కూర్చోవడం అంత ఈజీయా? నేను అదేమంటున్నాను, ఇప్పుడు ఫైనల్ గా మేము పైన కూర్చున్నాం బాయ్ సాబ్, మేము చెప్పింది మీరు వినాలే, మేము పెట్టింది మీరు తినాలే అనే కోణంలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవి. దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు కదా. నువ్వే సుప్రీంకోర్టువి, నువ్వే పైన ఉంటివి, న్యాయం చేయాల్సిన నువ్వే అన్యాయం చేస్తా. ఒక శాశ్వత పరిష్కారం ఏంటంటే భరత్ గారు, ఉపేంద్రలో ఒక శాశ్వత పరిష్కారం ఏంటంటే, ఏ రాష్ట్రాలకు కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన సందర్భంలో ఏదైతే చెప్పినో, ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకి రిజర్వేషన్లను అప్పచెప్పే ఒక్క రాజ్యాంగ సవరణ కనుక చేయగలిగితే, ఇలా భారతీయ జనతా పార్టీ కానీ రేపు భవిష్యత్తులో ఇంకా వచ్చే ఏదైనా కూటమి కానీ ఒక్క పని చేయగలిగితే, ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు రిజర్వేషన్లు ఇచ్చుకునే హక్కును కల్పిస్తే బలహీన వర్గాలకి పూర్తి శాస్త్రమైనటువంటి పరిష్కారం లభిస్తుంది. ఒకసారి వట్టిజానయ్య యాదవ్ గారు తీసుకుందాం ఒపీనియన్. చాలాసేపు వట్టిజానయ్య యాదవ్ గారు. నమస్కారం. నమస్కారం, చెప్పండి ఏంటి మీ వ్యూ ఈ వ్యవహారంలో? మా మిత్రులకు కూడా
సాయంకాలం నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మా కౌశిక్ గారికి కావచ్చు, రాజారాం గారు కావచ్చు, ఉపేంద్ర గారికి కావచ్చు. మా సోదరులందరూ కూడా వాస్తవాలు తెలుసు, కానీ వాళ్ళు ఉన్నటువంటి పార్టీల యొక్క ఉనికి కోల్పోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ అంతరాత్మకు అన్ని తెలుసు. ఏ పార్టీలు ఏ రకమైనటువంటి మోసాలు చేస్తా ఉన్నాయి ఈ బీసీలను. ఈ 70-80 ఏళ్లలో ఈ 9th షెడ్యూల్లో పోవాల్సిన దాన్ని 9వ జీవోతో తీసుకొస్తున్న సందర్భంలో అన్ని పార్టీలు మద్దతు పలికి నేను చెప్పుకునేటటువంటి మా మిత్రులకు మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ ఎక్కడంటే కాక కాలేకర్ కమిషన్ కానించి మొదలు పెడితే, నీలం సంజీవ్ రెడ్డి గారి కానించి మొదలు పెడితే అనేక పర్యాయాలు కోట్లలోకి పోతా ఉన్నాయి. కోట్లకు పోయిన తర్వాత మళ్ళీ వీళ్ళే కోట్లలో క్యాన్సిల్ చేపిస్తా ఉంటారు. మళ్ళీ మా బీసీ సంఘాలు, బీసీ నాయకులందరూ వాటి కోసం పోరాటాలు చేస్తూనే ఉంటారు. మేము శాసన మండలి సాక్షిగా అన్ని పార్టీల ముందు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు తీర్మార్ మల్లన్న గారు వాళ్ళని గుండెల మీద చేతులు వేసుకుని చెప్పండి, ఈ జీవోతో గానీ ఈ ఆర్డినెన్స్ తో గానీ మా బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తాయంటే మేము దేనికైనా సిద్ధమని చెప్పారు. ఆ రోజు ఎవరు కూడా మాట్లాడకుండా సైడ్ అయ్యి వెళ్ళిపోయారు. ఇవాళ మా మిత్రులందరూ ఏంటంటే ఆ పార్టీలను ఓన్ చేసుకోవడం కోసం కొట్లాడుతా ఉండ్రు. దయచేసి మా సోదరులకు విజ్ఞప్తి ఏంటంటే ఇంకా 70-80 ఏళ్ళు అయిపోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చేదో బాగుంటుంది. మా రాజధాని లాంటి వాళ్ళు అనేక మంది ఉద్యమాలు చేస్తే కేసీఆర్ చేతులు తీసుకొచ్చి పెడితే కేసీఆర్ గారు ఏం చేసిండో ఇవాళ అందరూ తెలుసు. ఈ కేసీఆర్ ని తప్పేయడం కోసం మళ్ళీ రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో కూడా ఇవాళ మా కౌశిక్ లాంటి వాళ్ళు తెలుసు, మా ఉపేందర్ తెలుసు. నేను ఏమంటానంటే ఇంకా మనం వచ్చి వాళ్ళ పక్షాన వాళ్ళేం కోట్ల కేసులు వేసి మన నోట్లో మనుకొస్తారు, మనమేం వాళ్ళ పక్షాన వచ్చి వాళ్ళ ఛానళ్లలో కూర్చొని వాళ్ళకు కొంత పాడుకుంటూ ఉండటాన్ని కొద్దిగా విభేదించి మనకు నిజంగా జరుగుతున్నటువంటి అన్యాయం మీద మనకు ఏంటి మార్గం, మనకు ఫైనల్ గా మనం ఏం చేసుకుంటే మన జాతిలో మనుగడ సాగుతుంది, మన భవిష్యత్ తరానికి మనం ఏమి ఇవ్వగలుగుతాం అనేటటువంటి కాన్సెప్ట్ ను మాట్లాడాలి తప్ప ఇవాళ నేను వచ్చినా కాబట్టి ఆ పార్టీల కోసం ఆ పార్టీ గురించి నేను మాట్లాడితే ఆడికి మోహన్ రెడ్డి గారు మన భుజాల మీద చేసి బాగా మాట్లాడిన తమ్ముడు అని వాళ్ళు భుజాల మీద చేసలేయడం కోసం మాత్రం ఈ డిబేట్లలో మాట్లాడటం ఈ బీసీ సమాజం అయితే యాక్సెప్ట్ చేయట్లేదు అనేటువంటి వాస్తవాన్ని మా మిత్రులకు, నా మిత్రులు కాబట్టి చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ఈయన చెప్పింది కావచ్చు, ఆయన చెప్పింది ఏ రకంగా చూసినా ఈ జీవోలతోని వీటితోని కాదనేటటువంటి వాస్తవాన్ని మా పార్టీ మొదటి నుంచి మాట్లాడుతూనే ఉంది. ఇవాళ చివరిగా జరిగింది కూడా రేపు ఏం మాట్లాడతారండి అది ఇవాళ అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి మేము పార్టీ పరంగా ఇస్తారు. ఈ పార్టీ పరంగా వాళ్ళు ఇచ్చేది ఇవాళ ఈ రాష్ట్ర జనాభాలో కావచ్చు, దేశ జనాభాలో కావచ్చు, బీసీల యొక్క చైతన్యం ఎంత ఉంది, బీసీల యొక్క వాటా ఎంత, ఇవాళ మన ఓట్లు మనం వేసుకుని అంటే నేను ఏమంటానంటే ఈ పార్టీలు ఏవి కూడా మా బీసీలకు ఏ రకమైనటువంటి లబ్ధి చేకూరుతాయి. ఎందుకంటే బీసీలు ఐక్యమైనంటే వీళ్ళ పునాదులు వదిలిపోతాయి కదన్నా. అందుకని మా సోదరులకు విజ్ఞప్తి ఏంటంటే ఇంకా మీరు ఆ పార్టీలలో ఉండి ఆ పార్టీలకు ఏదో మీరు వాళ్ళకి ఏదో మెప్పు పెట్టినట్టుగా వాళ్ళ మెప్పసరం మీ పార్టీలకు వస్తే రిజర్వేషన్స్ వస్తాయి సరే, ఆ పార్టీలు నేను మా పార్టీ అంటే మా జాతుల్ని చైతన్యం చేసుకుని మా ఓట్లు మేము వేసుకుంటామే. ఎక్కడున్నా ఇవాళ అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా ఓటు అనేటటువంటి నినాదంతో ముందుకు పోయి అగ్రవర్ణాలకు ఓటేది ఎక్కడ ఎవరు నిలబడ్డా మా బీసీలో ఓటేసుకుందాం కాన్సెప్ట్ పోతాం. ఇవాళ మా పార్టీలకు వస్తే 100% వస్తుంది. మా పార్టీ అధికారంలోకి వస్తే 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నాం. ఇవాళ వీళ్ళు తీసుకుపోతున్నటువంటి పదవులన్నీ మాకే వస్తాయి కదా. అందుకనే కదా ఇవాళ రాజ్యాధికార పార్టీ ఈ రాష్ట్రంలో ఉద్భవించింది. బీసీలను ఉద్ధరించడం కోసం వచ్చిన పార్టీ. వీళ్ళందరూ ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో బానిసలుగా అట్లా కాడ ఉండాల్సింది. ఎందుకంటే నేను కూడా పనిచేసి వచ్చినట్టు రాజారాం యాదవ్ గారు ఏదో అంటారు. రాజారాం గారు మీరంతా బానిసలుగా ఉండాల్సిందే అంటారు. అనానా మా వీళ్ళందరూ కూడా రాజారాం యాదవ్ కావచ్చు, శరత్ కౌశిక్ కావచ్చు, వీళ్ళందరూ ఏమంటారంటే వాళ్ళు వాళ్ళ మనుగడ ఆ పార్టీల మనుగడ కోసం మాట్లాడు వాళ్ళ అంతరాత్మ వాళ్ళ గుండెల మీద చేసి చెప్పాలంటే ఇవాళ ఈ జీవనతో వస్తే మా పార్టీ నిజంగా మాకు న్యాయం చేస్తుందనే కాన్సెప్ట్ ఉంటే వాళ్ళు మాట్లాడమని చెప్పండి. మేము అంబేద్కర్ చుట్టూ పని చేసినప్పుడు నీ తీర్మానం ఎక్కడో నువ్వెక్కడో తెలియదు, నువ్వు లాంగ్వేజ్ సరిగ్గా మాట్లాడాలి. ఎవరి గురించి ఏం మాట్లాడతావు నువ్వు? బానిసలు గినిసలు ఎవరా బానిసలు? రాజారాం గారు ఇవాళ నువ్వు పార్టీ కోసం ఆ పార్టీలలో మనం బానిసలే. నేను పనిచేసి వచ్చినా నా తీర్మానం మళ్ళీ నేను ఆడున్నా. ఇవాళ మీరు రియలైజ్ అయినా వచ్చినాం. ఇవాళ కేసీఆర్ ఇవాళ రాష్ట్రాన్ని విషయంలో బొంద పెట్టాం. నేనైతే మళ్ళీ అయితే నీళ్ళ కాడ కూర్చొని మేము ఆయన కాడ వంత పాడతలేదు. ఇవాళ ఇంత చైతన్యం వచ్చినాక కూడా ఇంకా 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం మేము. మా జీవితం అంతా పోయింది దాంట్లో. దొరలకాన్ని కొట్లాడుతారు కదా. అందుకనే నేను అనేది మీరు దొరలకాన్ని ఉండండి. ఇంకా కూడా మీ గుండెల మీద చేసుకుని మాట్లాడమంటున్నారు. ఈ జాతులు చూస్తామని మనం మాట్లాడాలి. ఇంకా ఆ దొరలు కొత్త కలుపుకుంటా దొరల కాడ బాంచం ద్వారా అనేటటువంటి దాని నుంచి బయటకు రమ్మని చెప్తా ఉన్నాం. నువ్వు ఏమని అనుకో మన జాతులు ఇవాళ ఈట పరిస్థితికి వస్తా ఉంది. దొరల కాడ చెప్పేసి ఎవరిని సంప్రదించకుండా ఏ బీసీ సంఘాలు సంప్రదించకుండా నువ్వు బంధు పిలుపునిచ్చినావు. ఇలా మొత్తం బంధంతా ఫెయిల్ అయిపోయింది రాష్ట్రంలో.
అంటే బీసీలతో ఏం చేద్దాం అన్ని బీసీల పక్కన మాట్లాడుతున్నారు కదా, నిన్ను సంప్రదించాలి, ఆయన సంప్రదించాల్సిన అవసరం లేదు. బీసీల దొరికిన అన్యాయం మీద ఇవాళ గలం ఎత్తింది ఓన్లీ పిన్మార్ మల్లన్న. పక్కన కూర్చొని మిమ్మల్ని సంప్రదించలేదంటే మిమ్మల్ని సంప్రదించిన కదే సంప్రదించకపోయిన కదే కదా. లక్షల మంది విద్యార్థులు నడిపినటువంటి చరిత్ర ఆ రోజు కేసీఆర్ గారికి సపోర్ట్ గా ఉండి మొత్తం అద్భుతంగా నడిపినటువంటి చరిత్ర ఉన్నటువంటి బిడ్డలం మేము. చరిత్ర చెప్పుకుంటే తిరగాల్సిందే, మన జాతుల చరిత్ర గురించి మాత్రం చెప్పుకోవచ్చు. ఆ దొరల కాలం మీరు చేసినటువంటి బాధ్యత చెప్పండి, కానీ మన జాతుల కోసం ఏం చేసామో చెప్పండి, ఈ జాతుల కోసం ఏం చేసినో చెప్పండి. ఇవాళ నీ పార్టీ స్థానం ఏందో చెప్పు. ఈ టీఆర్ఎస్ పార్టీ ఒక్క రోజు ఒక మాట మాట్లాడలేదు 40% రిజర్వేషన్ మీద. నువ్వు అల్ల కూర్చొని ఇంకెందుకు మాట్లాడుతున్నావు? సంఘాల నాయకులు ఏ మేధావుల్ని ఇలా మండలకు అనుకూలంగా పోరాటం చేసి ఇలా మన కాలంలో తీసుకున్నటువంటి ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు ఏ పార్టీలో ఉండొచ్చు, నారగోని లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళని ఎవరైనా సలహా తీసుకున్నారా మీరు? నేను ఏమంటున్నానంటే నారగోని గారి గురించి మాట్లాడిన, ఆర్కిష్ణ గారి గురించి మాట్లాడిన, ఇవాళ జరుగుతున్న 42% రిజర్వేషన్ మీద మీ పార్టీలలో మీ పార్టీ స్థాయి అనుకుంటా మీరు ఆడకూర్చొని మీరు వెనకటి ఎల్లగూర ముచ్చటండి. ఇప్పుడు ఇచ్చేదాని గురించి మాట్లాడు, ఇవాళ జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడు. ఇవాళ నీ పార్టీ ఏంది, మీ పార్టీ స్థాయి 10 ఏళ్ళ అధికారంలో బీసీలకు ఏం చేసింది? ఉన్న 33% రిజర్వేషన్ 20% తీసుకొచ్చింది కదా. ఉన్న రిజర్వేషన్ తగ్గించిన పార్టీ నీ పార్టీ. ఇవాళ నీ పార్టీ గురించి నువ్వు గొప్పగా మాట్లాడుతుంది ఎట్లా? నువ్వు దొరల పక్కన నుండి మాట్లాడుకో, దొరల కలిసి బయటగా అప్పుడు నీకు తెలుస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. నేను అయ్యాల నుంచి ఆడ పని చేసిన చేసినావు, నువ్వు తెలంగాణ వచ్చావు, నువ్వు చేసావు, నేను చేసావు, అందరం చేసావు. అందరం తీసుకుపోయి దొర ముందర పెట్టాం కదా. ఇలా దొర దోపిడీ చేసేదాన్ని కదా మన పోరాటం అంతా. ఇలా దొర బీసీలకు ఉన్న రిజర్వేషన్ తగ్గించిన మాట వాస్తవం కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొలగానే జనాభా తగ్గించిన మాట వాస్తవం కదా. ఇంకా ఆ పార్టీల పక్కన కూర్చొని ఆ పార్టీలో పట్టే బీసీ సమాజం మిమ్మల్ని వెళ్ళేస్తుంది ఇక్కడ. అందుకని మీరు ఆలోచన చేసుకోండి. మన బీసీలందరూ చేతిలో ఉంటలేదు, రండి బయటికి. నేను నమ్మింది రంపానంటే ఇలా నువ్వు వచ్చి నువ్వు బొమ్మని మీ ఎండ మేమంతా రావాలా? నా అంటే మనం మీ దొరల పక్కనే ఉండండి, కానీ బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడకండి. మీ దొరల కాదు బాధ్యం ద్వారా అనుకుంటూ ఉండండి. నేను వద్దంటే కానీ బీసీలో తెలుసుకున్న అన్ని మీద మాట్లాడండి. గురించి బలహీన వర్గాల గురించి చెప్పండి. మీ భవిష్యత్ కార్యాచరణ ఏంది? అది మా కార్యాచరణ, మా మేనిఫెస్టో చెప్పండి. నువ్వు ఇంకా 10 ఏళ్ళు కోసం 10 ఏళ్ళు తోపిడి చెప్పండి. ఉపేంద్ర గారు ఏదో మాట్లాడారు. మీరు ఇంకా తోపిడి చేసిన పార్టీలలో ఉండి ఉపేంద్ర గారు ఒక్క నిమిషం ఉపేంద్ర గారు, ఇక్కడ మేమందరం కూడా ఇంతకుముందు మన మిత్రులు రాజారాం గారు చెప్పినట్టు మేము గాని గత దశాబ్దాలుగా ఈ వాయిస్ తోటే ఈ హక్కుల కొరకే తిరిగే హైదరాబాద్ లో అనేక పోరాటాలు, ఇలా శరీరాలు మొత్తం కూడా గుల్ల అయిపోయి ఎలాంటి ఆర్థిక పరమైనటువంటి లాభాలు లేకుండా ఏ రాజకీయ పార్టీలతోటి కూడా పెద్దగా మేము ఊరేగే పెద్ద పొందిందేం లేకుండా స్వచ్ఛందంగా నిస్వార్థంగా చేస్తున్నటువంటి ఆ వ్యక్తులని అట్లా ఒకటేసారి ఆ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆ రోజు కూడా మనం 33% రిజర్వేషన్ కావాలని చెప్పేసి మనం జీవో 396 తీసుకురావడం జరిగింది. నాడు కూడా ఇదే ఈ సామాజిక వర్గం వాళ్ళే కేసులు వేసేసి దాన్ని మరి 22కు చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా దేనికి వచ్చినాయి? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారానే ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. కాబట్టి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది మనవాదులు రాసిరు కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రూల్ చేస్తున్నటువంటి వాళ్ళు మన మధ్యలో పంచాయతీలు పెట్టి వెనకట ఏదో ఒక సినిమా అలీ సినిమాలు కనుక వాడు బండి మీద మూట పూరి జగన్నాథ్ అలీ చెప్తున్నారు. థ్యాంక్ యూ. చర్చ క్లోజ్ చేయాల్సిన సమయం అయింది. థ్యాంక్ యూ ఉపేంద్ర గారు. రాజారాం గారు 30 సెకండ్స్ రాజారాం గారు. మేము చెప్తున్నాము ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది బలహీన వర్గాల్ని. రేపు చెప్తున్నా కేసీఆర్ గారు ప్రధానమంత్రి అవుతారు. ఈ నరేంద్ర మోడీ అయిపోయింది కథము, కాంగ్రెస్ రాదు. వచ్చిన తర్వాత రాష్ట్రాలకే మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాలకు రిజర్వేషన్లు కల్పించుకునే హక్కును రేపు కేసీఆర్ కల్పిస్తారు. రేపు బలహీన వర్గాలకు ప్రధానమంత్రి అవుతారనే బీఆర్ఎస్ పెట్టి ఉన్న ఇక్కడ ముఖ్యమంత్రి కాకుండా చేశారు. ముఖ్యమంత్రి అవుతారు, తర్వాత ప్రధానమంత్రి కూడా అవుతారు. ప్రధానమంత్రి కాకుండా మేము మేము రిజర్వేషన్ సాధించుకుంటాము. టీఆర్ఎస్ చేసి ముఖ్యమంత్రి కూడా కాకుండా మహారాష్ట్ర ఉన్న తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మహారాష్ట్ర పార్టీ రిజర్వేషన్లు అయితే బీసీలకైతే న్యాయం చేయదు అని చెప్పేసి తేలిపోయిందండి. ఇది గాలిగా చిలికి చూద్దాం ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూద్దాం. థ్యాంక్ యూ ఉపేంద్ర గారు, రాజారాం యాదవ్ గారు, వట్టి జానయ్య యాదవ్ గారు, చరణ్ కౌశిక్ గారు. సో మొత్తానికి స్పందన 3 ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే వెకేట్ చేయడం, పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ముందుకెళ్లడం, లేదా హైకోర్టులో కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయడం. 4th ఆప్షన్ కూడా ఒకరు సజెస్ట్ చేశారు, ముస్లిం రిజర్వేషన్స్, ముస్లింలను బీసీ
పొలిటికల్ రిజర్వేషన్ ఎక్స్క్లూడ్ చేస్తే బీజేపీ సపోర్ట్ ఇవ్వచ్చేమో అని ఒకళ్ళు మెసేజ్ చేశారు. 4th ఆప్షన్ అది కూడా చెప్తున్నారు. చూద్దాం ఏం చేస్తుంది అన్నది చూద్దాం. రైట్, ఇక నెక్స్ట్ టాపిక్